ఇచ్చేటువంటిది. దేవుడు ఈ ఉదయకాలాన్న ఆ విధంగా మనకు తన వాక్యంలోంచి ధ్యానం చేయడానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ధ్యానం చేసేటువంటి వాళ్ళలో 3 రకాల వాళ్ళు ఉన్నారు అని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఎవరు ఆ 3 రకాలు అనంటే గనక కొంతమంది నేను రక్షింపబడ్డాను అని అనుకుంటున్నారు గానీ వాళ్ళు రక్షింపబడలేదు. కొంతమంది వాళ్ళు రక్షింపబడలేదు. కానీ ఎలా రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు. అయితే మీలో కొంతమంది పక్కా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అయితే రక్షణ అంటే ఏంటో, రక్షింపబడటం అనేది ఎలా జరిగిందో స్పష్టంగా మీరు గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా రక్షణ అని మామూలుగా బైబిల్‌లో కాదు గానీ బయట ఆలోచిద్దాం. రక్షణ అనేటువంటి పదం ఎప్పుడు సాధ్యమవుతది? ఎప్పుడు సాధ్యమవుతదంటే 3 విషయాలు ఉన్నప్పుడే రక్షణ అన్న దానికి సాధ్యమవ్వడానికి అవకాశం ఉంది. ఏంటి ఆ 3 విషయాలు అనంటే గనక రక్షణ విషయంలో ఒకటి, ఒక మనిషి సమస్యలో ఉండాలి. రెండోది, ఆ సమస్యకి పరిష్కారం ఉండాలి. మూడోది, ఆ పరిష్కారాన్ని ఉపయోగించి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి మూడోవాడు ఉండాలి. ఒకవేళ సైనైడ్ మింగేసాడనుకోండి ఎవడైనా, ఇక వాడికి రక్షణ లేదు. వాడిని బయటికి తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకంటే బయటికి తీసుకురావడానికి ప్రొసీజర్ లేదు, పద్ధతి లేదు. ఇంగ్లీష్‌లో 3 పీలు వాడతాం అనమాట. ఎ పర్సన్ ఇన్ ప్రాబ్లమ్, ఎ ప్రొసీజర్ టు బ్రింగ్ దట్ పర్సన్ ఔట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. మూడోది, ఎ పర్సన్ హూ కెన్ యూజ్ దట్ ప్రొసీజర్. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. నాకు ఈత రాదు, నేను నీళ్ళల్లో పడిపోయాను. అయితే రక్షణ అనేది సాధ్యం ఎప్పుడు? ఈత వచ్చినోడు నన్ను బయటికి లాగితే. అయితే ఆ ఈత వచ్చినోడు అక్కడ ఉండాలి, అప్పుడు నన్ను బయటికి లాగుతాడు. బయటికి లాగిన తర్వాత అప్పుడు నేను చెప్తాను ఏమనంటే, నేను రక్షించబడ్డాను, ఈయన నన్ను రక్షించాడు. ఆ విధంగా నేను చెప్పగలుగుతాను, అద్భుతంగా సంతోషంగా చెప్పగలుగుతాను. ఇది రక్షణ కార్యం. అయితే ఇప్పుడు ఈత వచ్చినోడిదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రక్షణ కార్యం అనేది ఈత ఇచ్చినోడి విషయంలో ఎప్పుడు జరుగుద్దని. నాకు ఈత రాదు, నేను నీళ్ళల్లో పడిపోయాను. నేను ఎప్పుడు రక్షింపబడతాను? నేను నీళ్ళల్లో పడిపోయిన తర్వాత నాకు ఈత రాదు, నేను ఇదే విధంగా కొనసాగితే గనక నేను చచ్చిపోతాను మునిగిపోయి అని అరవాలి. ఏమండి నన్ను రక్షించండి, రక్షించండి అని అరవాలి. ఆ గట్టు మీద వెళ్తున్నటువంటి ఆయన తను ఈతొచ్చినోడైతే, నాకున్న సమస్య అతనికి లేకపోతే, నన్ను రక్షించాలి అనేటువంటి మనస్సు తనకుంటే, అప్పుడు తాను నీళ్ళలోకి దూకుతాడు. వాడు దూకిన తర్వాత నన్ను బయటికి లాగుతాడు. అప్పుడు నేను రక్షించబడ్డాను అంటాను. ఇది చాలా సింపుల్ విషయమే. ఇది ఎందుకు చెప్పానంటే, దీన్నంతటిని కూడా మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో ఇదే విషయాన్ని దాంట్లో అమర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నంబర్ 1, నేను ఎప్పుడు రక్షింపబడతానంటే, అరిస్తే రక్షింపబడతాను, లేకపోతే రక్షింపబడను. లేకపోతే ఏమనుకుంటారు ప్రజలు? ఈడు ఈత కొడుతున్నాడులే అనుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి నేను రక్షించబడాలి అంటే గనక అరవాలి. ఏమండి నన్ను రక్షించండి అని అరవాలి. అప్పుడే నేను రక్షించబడతాను. రెండోది, నేను ఎప్పుడు రక్షించబడతాను? నన్ను ఎవరైతే రక్షించడానికి వచ్చారో వాళ్ళకి నేను విధేయత చూపిస్తే రక్షించబడతాను. వాళ్ళతో నేను కోఆపరేట్ చేస్తే, వాళ్ళతో నేను కలిసి ఉండటానికి ఇష్టపడితే, వాళ్ళతో కలిసి వ్యవహరించడానికి ఇష్టపడితే, అప్పుడు నేను రక్షింపబడతాను. నేను వాళ్ళ మాటకు విధేయత చూపించకపోయినా, వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినా నేను చచ్చిపోతాను. ఇది నా పక్షాన జరగాల్సింది. నేను అరవాలి, నేను విధేయత చూపించాలి, నేను ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళతో కలిసి వ్యవహరించడానికి ఇష్టపడాలి. అప్పుడు నా పక్షాన రక్షణ అనేది సాధ్యమవుతుంది. సరే, నన్ను రక్షించేవాడు నన్ను రక్షించాలి అనేటువంటి మనస్సు ఉండాలి ఆయనకి. తర్వాత నేను పడిపోయినటువంటి నేలల్లోకి ఆయన రాగలిగి ఉండాలి. ఆయన గట్టు మీద ఉండి కబుర్లాడితే అవదు. నేను పడిపోయిన చోటికి ఆయన రాగలిగి ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇది రెండోది. మూడోది, అతను నన్ను రక్షించడానికి ఇష్టపడాలి, పైకి తీసుకెళ్ళాలి. ఇది జరిగితేనే రక్షణ అనేది సాధ్యం. సో ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది కాబట్టి,
నాకు సమస్యలో ఉన్నటువంటి నాకు రక్షించే వాడికి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, నాకున్న సమస్య వాడికి ఉండకూడదు. నాకు ఈత రాదు, అది నా సమస్య. వాడికి కూడా ఈత రాదు అనుకోండి, వాడు నన్ను రక్షించలేడు. నేను నేలలో ఉండి అరుస్తూ ఉంటా, వాడు గట్టు మీద ఉండి అరుస్తూ ఉంటాడు. అంతే, ఏమీ తేడా ఉండదు. మేమిద్దరం కూడా ఒకే స్థాయిలో ఉంటాం. రక్షణ అనేది ఉండదు. కాబట్టి నాకున్న సమస్య అతనికి ఉండకూడదు. నా మీద అతనికి ప్రేమ ఉండాలి. నన్ను రక్షించాలి అనేటువంటి ఇష్టం ఉండాలి. నేను పడిపోయిన చోటికి ఆయన రాగలిగి ఉండాలి. నన్ను పైకి తీసుకొని వెళ్ళగలగాలి. ఇది జరిగితే దీన్ని రక్షణ అని అంటూ ఉంటారు. ఈ మాటలు మీ మనసులో పెట్టుకున్న తర్వాత, క్రైస్తవ దృక్పథంలో రక్షణ అంటే ఏంటి, అసలు రక్షణ దేని నుంచి, ఇది మనకున్నటువంటి విషయం. ప్రపంచమంతా మానవులు అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, రక్షణ దేని నుంచి అని అంటే, పేదరికం నుంచా కాదు, లేకపోతే జబ్బుల నుంచా కాదు. ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినట్లయితే, ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా? లేదు. డబ్బున్నటువంటి వాళ్ళు సంతృప్తికరంగా ఉంటున్నారా? లేదు. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఉండగలుగుతున్నారా? లేదు. అయితే వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే, మీరు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి చాలా సింపుల్గా ఆలోచించేది ఏంటంటే, పాపం. పాపం మన అందరి జీవితంలో సమస్య అయి కూర్చుంది. ఈ పాపం నుంచి మనం రక్షించబడాలి. ఇప్పుడు దీంతో మనకు అర్థమవుతుంది ఏంటి, నేను పాపంలో పడిపోయాను, పాపము నా జీవితం, కాబట్టి నన్ను రక్షించేవాడు పాపము లేనివాడై ఉండాలి. ఎందుకంటే అందరూ కొంచెం మ్యూట్ చేసుకుంటే సులభంగా ఉంటుంది. మధ్య మధ్యలో సౌండ్స్ వస్తే కనుక మీరు హైలైట్లోకి వస్తారు. రైట్. కాబట్టి నా సమస్య పాపం కాబట్టి, నేను పాపంలో మునిగిపోయాను కాబట్టి, పాపంలో ఉన్నాను కాబట్టి, నన్ను రక్షించేటువంటి వాడికి రెండు ఉండాలి లక్షణాలు. ఒకటేంటంటే ఆయన పాపము లేనివాడై ఉండాలి. రెండోది, పాపపు స్థితిలోకి ఆయన రాగలిగి ఉండాలి. అంటే ఆయన పాప అవటం కాదు, కానీ ఇప్పుడు నాకు ఈత రాదు, నేను మునిగిపోతున్నా. ఈత వచ్చినోడు మునిగిపోడు, కానీ నీళ్ళలోకి అయితే వస్తాడు. ఆ విధంగా ఆయన పాపపు లోకంలోకి రావాలి, పాపం నుంచి బయట తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేయగలిగి ఉండాలి. సో కాబట్టి నా స్థితి నాకు అర్థమైపోయింది. ఈ రక్షకుడు ఎవరు, ఈ రక్షణ కార్యం అనేది ఎలా జరుగుద్ది, ఎలా జరిగింది, ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకి మనం జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని ఎలా గ్రహించగలుగుతాం అనేది చూద్దాం. బైబిల్లో సిద్ధాంతాలంటే మనం నమ్మేదేంటి, మనం ఏమైతే చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాం, మనం ఎందుకు ప్రార్థన చేస్తాం, దానికి ఒక సిద్ధాంతం. మనం దేవునికి ఎందుకు స్తుతి అర్పణ చేస్తాం, దానికి ఒక సిద్ధాంతం. మనం కానుకలు ఎందుకు ఇస్తాం, దానికి ఒక సిద్ధాంతం. మనం ఏం చేసినా కూడా దాని వెనకాల ఒక సిద్ధాంతం ఉంటుంది. దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది. అయితే బైబిల్లో 4 మౌలికమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 4 మౌలికమైన సిద్ధాంతాలు మార్పు లేనివి. అవి గనక అంగీకరించకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏంటి ఆ 4 సిద్ధాంతాలంటే, ఒకటి, మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది ఈరోజు మనం చోట్ల, ఇంకొకసారి ఎప్పుడైనా చూస్తాం. రెండోది ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే రక్షకుడు అంటున్నామో ఆయన దేవుడు, ఈ లోకములోకి మానవుడిగా వచ్చినవాడు. ఆయన దేవుడు, ఈ లోకంలోకి మానవుడిగా వచ్చినవాడు. ఆయనకి 2 గుణాలు, 2 తత్వాలు ఉన్నాయి. దైవతత్వము, మానవతత్వం. గుణం కాదు కానీ తత్వాలు ఉన్నాయి. ఇక మూడోది, రక్షణ అనేది క్రైస్తవులకి, అంటే క్రైస్తవులు అని పడేవాళ్ళు చెప్తారు నేను రక్షణ పడినవాడు, అది విశ్వాసం బట్టి వచ్చింది, ఉచితంగా అనుగ్రహించబడింది, దేవుని కృపను బట్టి అనుగ్రహించబడింది. ఇది క్రైస్తవ విశ్వాసం, రక్షణ. ఇక నాలుగోది, మన యొక్క జీవితం మీద, మన యొక్క శీలం మీద, మన యొక్క గుణం మీద, మన యొక్క నిర్ణయాల మీద అంతిమ అధికారం కలిగింది ఏది అని అంటే దేవుని వాక్యం, స్క్రిప్చర్స్, అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్. మొదటిది ట్రినిటీ, త్రిత్వము.
రెండోది డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రెండు తత్వాలు కలిగినటువంటి యేసయ్య, దైవతత్వం మానవతత్వం. మూడోది సాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్, రక్షణ దేవుని యొక్క ఉచితమైనటువంటి వరం, విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇక నాలుగోది అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనాలు అంతిమ అధికారం కలిగింది. అది మనం రేపు చూడబోతున్నాం, అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ అని. అయితే ఈ సిద్ధాంతాలు మనకి పత్రికల్లో కనబడతాయి, ప్రాథమికంగా పత్రికల్లో కనబడుతూ ఉంటాయి. బైబిల్ అంతట్లో కూడా అక్కడక్కడ ఉంటాయి. బైబిల్ టెక్స్ట్ బుక్ కాదు కాబట్టి వరుసగా ఉండదు. ఇప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ అనుకోండి, మనకి ఏమంటారు, మెర్క్యూరీ గురించి ఒక చోట ఉంటుంది, కప్ప గురించి ఒక చోట ఉంటుంది, అలాగా చాప్టర్స్ వైజ్గా ఉంటుంది. కానీ బైబిల్ అట్లాగా రాసింది కాదు, అది క్రోనాలాజికల్గా సమయానుకూలంగా రాయబడుతూ ఉన్నది. తర్వాత జరిగినట్లు రాశారు. కానీ పత్రికల్లో బోధలు ఉన్నాయి, టీచింగ్, దాన్ని అపోస్తుల బోధ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆది అపోస్తుల యొక్క బోధ పత్రికల్లో ఉన్నాయి. ఆ పత్రికల్లోంచి మనము ఈ సిద్ధాంతాలు తీసుకుంటూ ఉంటాం. దానికి సువార్తల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ ఈ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా నెరవేరినాయో లేకపోతే ఏ విధంగా అన్వయించబడ్డాయో దానికి మనకి చక్కగా రుజువులు కనబడుతూ ఉంటే దాంతో మనకి ఒక ధైర్యం కలుగుద్ది అన్నమాట. నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి. అయితే మౌలిక సిద్ధాంతాలు చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా లిఖించినటువంటి పత్రిక ఏదంటే రోమీలకు రాసినటువంటి పత్రిక. ఈ రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల్లో 5 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు కనబడతా ఉంటాయి చాలా స్పష్టంగా. 5 మొదటి 3 అధ్యాయాల్లో, 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 19వ వచనం అక్కడ దాకా మానవుడికున్న సమస్య ఏంటి, పాపం గురించి ఉంటుంది. సమస్య పాపం. 3వ అధ్యాయము చివరి భాగం నుంచి 6వ అధ్యాయం చివరి దాకా మానవుడి సమస్యకు పరిష్కారం ఏంటి, పరిష్కారము రక్షణ, దాని గురించి ఉంటుంది. 7వ అధ్యాయం 8వ అధ్యాయము మరి పరిష్కారాన్ని పొందినటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి పర్యావసానం, మార్పు, పరిశుద్ధత గురించి 7-8 అధ్యాయాల్లో ఉంటుంది. 9, 10, 11 అధ్యాయాల్లో దేవుని ప్రణాళిక, సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక 9, 10, 11 అధ్యాయాల్లో ఉంటుంది. ఇక 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా మానవ సేవ, సర్వీస్ గురించి, మన జీవితం ఎలా ఉండాలి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే మొదటిది సిన్, రెండోది సాల్వేషన్, మూడోది శాంక్టిఫికేషన్, నాలుగోది సావరెంటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారం, ఐదోది సర్వీస్, ఎస్తో చెప్పాలంటే. మొదటిది ప్రాబ్లం, సమస్య, రెండోది ప్రావిజన్, దేవుడి యొక్క అనుగ్రహం, మూడోది ప్రోడక్ట్, మన జీవితంలో వచ్చే పరిశుద్ధత, నాలుగోది ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక, ఇక ఐదోది మన జీవితంలో ఉండాల్సినటువంటి లైఫ్ స్టైల్, పర్పస్, మనం ఎందుకు ఈ విధంగా రక్షించబడ్డాం. ఈ విధంగా రోమీలకు రాసిన పత్రిక ఈ యొక్క మౌలికమైన సిద్ధాంతాలని పక్కగా ఇస్తుంది. అయితే ఈరోజు నాకు ఇచ్చినటువంటి భాగం ఏంటంటే రక్షణ బైబిల్ సిద్ధాంతం లేకపోతే క్రైస్తవుల సిద్ధాంతం, క్రైస్తవత్వంలో రక్షింపబడటం అంటే ఏంటి అని చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం దాకా ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం దాకా దీన్ని మనం చూద్దాం. అవుతామా, నేను చదువుతాను, మీరు జస్ట్ వినండి, పెన్ను కాగితం ఉంటే రాసుకోండి, అర్థమైందా? మీరేం టెన్షన్ పడదు, ఏమి నేను రిఫర్ చేసినా నేను చదువుతాను, నెమ్మదిగా చదువుతాను, ఏం పర్లేదు. మీరు వినండి, బైబిల్ ఉంటే ఎదురు చూడండి, ఓ పెన్ను ఓ కాగితం పెట్టుకొని రాసుకోండి. ఎందుకంటే సిద్ధాంతాలు చచ్చేదాకా పనికొచ్చాయి. సిద్ధాంతాలను వెంటనే మార్పు రాదు, కాకపోతే అది జీవితాంతం పనిచేస్తుంది. తలనొప్పి వస్తే మనము ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటాం, ఎనాల్జినో సారిడానో ఏదో, తలనొప్పి వెంటనే తగ్గిపోద్ది. అయితే మళ్ళీ రావచ్చు తలనొప్పి, మళ్ళీ జ్వరం వచ్చిందంటే డోలో 650 ఏదో వేస్తాం, జ్వరం తగ్గిపోద్ది, మళ్ళీ వస్తుంది. కానీ యాంటీబయాటిక్ వేసుకున్నాం అనుకోండి, వెంటనే రిజల్ట్ కనబడదు, 2-3 రోజుల తర్వాత, కానీ ఆ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది.
నేను ఇచ్చేది యాంటీబయాటిక్, ఇది జీవితాంతం పనిచేస్తుంది. టీకా లాంటిది ఇది, ఒకసారి ఇస్తే చాలు, బతుకు తెరువంతా పనికొస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, 20వ వచనం చూద్దాం. అయితే దీనికి ముందు ఏం జరిగిందో కూడా చెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 17 వచనాల్లో పౌలు భక్తుడు తనను పరిచయం చేసుకున్నాడు. నేను అపోస్తలుణ్ణి, అన్యులకు అపోస్తలుడిగా దేవుడు నన్ను ఏర్పరిచాడు, నేను సువార్తను బోధిస్తాను, సువార్త యేసయ్యే, యేసయ్య మరణంపై విజయాన్ని సాధించడం బట్టి ఆయన దేవుడు అని రుజువు చేయబడింది, తండ్రి దేవుడు నన్ను పంపించాడు, కుమారుని యొక్క జీవితాన్ని సువార్తగా అందిస్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చేస్తున్నానని చక్కగా త్రిత్వదేవుణ్ణి ఆధారం చేసుకొని తను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ సువార్త గొప్ప శక్తి, ఎవరికంటే విశ్వసించే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి వేరుతనంగా ఉంటుంది అని చెప్పాడు. ఇది 17 వచనం. ఇక 18వ వచనం నుంచి మొదటి అధ్యాయం చివరి దాకా ఏ విధంగా లోకం అంతా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పాపపు జీవితంలోకి వెళ్ళిపోవటం బట్టి కష్టాలు, జబ్బులు, సమస్యలు ఏ విధంగా వచ్చాయో అవంతా చెప్పుకుంటూ వచ్చాడు. 2వ అధ్యాయం అంతా కూడా యూదులు ధర్మశాస్త్రము ఉన్నప్పటికి కూడా ఎందుకని దేవుడి మాట వినలేదు, ఆ విధంగా వినకపోవటం బట్టి వాళ్ళ మీద వచ్చినటువంటి దేవుని ఉగ్రత ఏంటి, అది చెప్పుకుంటూ వచ్చాడు. ఇక 3వ అధ్యాయం మొదటి నుంచి 19వ వచనం దాకా వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే, అయ్యా అందరూ పాపం చేసేసాం, మన జీవితంలో అయిపోయింది. కొంచెం మ్యూట్ ఆల్ నొక్కండి సుమన్ గారు, మ్యూట్ ఆల్ నొక్కేస్తే అందరూ మ్యూట్ అయిపోతాయి. సౌండ్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ మారుతా ఉంటుంది, డిస్టర్బింగ్. మ్యూట్ ఆన్ లోనే ఉన్నానా, కాకపోతే మీరు కూడా మ్యూట్ అయిపోతారని, అందుకని నన్ను కోహోస్ట్ గా పెడితే కనుక నేను అన్మ్యూట్ చేసుకుంటా. సింపుల్ యాస్ దట్. ఓకే ఓకే రైట్. అంటే కోహోస్ట్ ఆప్షన్ లేదనేది సింగిల్ వర్షన్ లైసెన్స్ అనా? ఓకే రైట్ రైట్. ఓకే ఓకే సరే. ఇప్పుడు నేను బోధించేటువంటి సిద్ధాంతాలు కొంచెం సీరియస్గా ఉంటాయి. కథలు చెప్పడాలు లేకపోతే గట్టి గట్టిగా అరవటాలు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి మీరు చాలా సీరియస్గా వినాలి. కబుర్లు ఆడుకున్న ఎక్కదు. ఒక గంట సేపు దీనికి ఏకాగ్రత ఉంటేనే అర్థమవుతుంది. సరే, అందరూ పాపం చేసేసాం అనేది, అందరూ పాపంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలి? ఈ పాపం నుంచి బయటికి రావాలి మనం. ఈ పాపం నుంచి మనం రక్షించబడాలి. ఏం జరిగితే అవుతుంది, ఎవరు చేస్తే అవుతుంది, ఎలా అవుతుంది, ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం అనేది 20వ వచనంలో మొదలైంది. ఇప్పుడు చదువుదాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే మనకు తెలుసు బైబిల్. ఎందుకంటే 2వ అధ్యాయం అంతా కూడా యూదులు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా పాపం చేశారు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు అని చెప్పారు కదా. అయినప్పుడు కూడా యూదులకి ఒక విధమైన ఫీలింగ్ అనమాట. ఏంటి ఆ ఫీలింగ్ అని అంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది కదా, మాకు ఎట్లాగైనా పరలోకంలో సీన్ ఉంటుందిలే అనేది వాళ్ళ యొక్క ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనలో కొంతమందికి అలాంటి భావమే ఉంటుంది. బయట వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉంటారు. బయట వాళ్ళు అంటే క్రైస్తవత్వానికి బయట ఉన్న వాళ్ళు క్రైస్తవులు కూడా. మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులు, నేను చర్చికి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు పరలోకంలో సీట్ ఉంటుంది. మా తాతయ్య బాగా ప్రార్థన చేసేవాడు కాబట్టి మా తాతయ్యని బట్టి మా అందరికి కూడా సీట్ ఉంటుంది పరలోకంలో. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కదా, నాకు పరలోకంలో సీట్ ఉంటుంది. ఇది మనకున్నటువంటి అపోహ. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. చర్చికి వెళ్ళటం, లేకపోతే బైబిల్ చదువుకోవటం, లేకపోతే కానుకలు వేయటం, లేకపోతే పండగలు భక్తి భావంతో చేయటం, అర్థమైందా, పేదలకు దాన ధర్మాలు చేయటం, ఇది ధర్మశాస్త్రం. ఇవేవి చెడ్డమని చెప్పట్లేదు, ఇవి పాపం అని కూడా నేను చెప్పట్లేదు. కాదు, స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇది రక్షణకు కారణం కాదు. అది ఆయన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. నీతిమంతుడు అనేది మనకు అర్థం అవ్వాలంటే నీతికి ఆపోజిట్ ఏంటి? అవినీతి.
మనందరం పాపం చేస్తే నీతిని కోల్పోయాం. ఇప్పుడు నీతిని కోల్పోయినటువంటి మనం నీతిమంతులం అవ్వాలి. ఆరోగ్యం కోల్పోయినటువంటి మనం ఆరోగ్యం పొందాలి. ఇది పరిస్థితి. నీతిమంతుడని తీర్చబడను. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇలస్ట్రేషన్ లాగా. దాంతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఒంట్లో బాగలేదు అనుకున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఒక పుల్ల లాంటి దాన్ని నోట్లో పెడతారు. దాన్ని థర్మామీటర్ అంటారు. ఈ థర్మామీటర్ ఏం చేస్తుంది, లోన పెట్టి బయటికి తీయంగానే నీకు జ్వరం ఉందా లేదో చెప్పదు. ఒకవేళ నీకు జ్వరం ఉందనుకోండి, డాక్టర్ గారు చూసి అమ్మా నీకు 102 జ్వరం ఉంది అని చెప్పింది. ఈ ధర్మశాస్త్రం అంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకొని బయటికి తీయటం బట్టి మనకున్న జ్వరం పోతుందా? పోదు. జ్వరం ఉంది అని తెలుస్తుంది. అదే మాట ఇక్కడ నెక్స్ట్ భాగంలో ఉంటుంది. ధర్మశాస్త్రం మూలముగా, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. థర్మామీటర్ ఉంటే మనకు జ్వరం ఉందో లేదో ఎలా తెలుసుద్దో, ధర్మశాస్త్రం కనుక ఒకవేళ నీకు తెలిస్తే నీలో పాపం ఉందో లేదో తెలుసుద్ది. అంతే. బైబిల్ చదివితే పాపం పోదు. బైబిల్ చదివితే నీ జీవితంలో ఉన్న పాపం ఏంటో బయటపడుతుంది. గదిలో దుమ్ముగా ఉంది, చీకటిగా ఉంది, లైట్ వేస్తే దుమ్ము పోదు. లైట్ వేస్తే దుమ్ము ఎక్కడుందో కనబడుతుంది. మీకు ఎన్ని రకాలైన ఉదాహరణలు చెప్పానో చూడండి. కాబట్టి ఈ ఉదాహరణలు అన్నిటిని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే కనుక, ధర్మశాస్త్రము అంటే సిద్ధాంతం అనేది తెలుసుకున్నా, లేకపోతే బైబిల్లో నియమాలు తెలిసినా, బైబిల్ మీకు బాగా తెలిసినా మీరు నీతిమంతులు అయిపోరు, మీరు పవిత్రులు అయిపోరు. మీ పాపం నుంచి మీరు బయటపడరు. కానీ పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ఇది మనకున్నటువంటి మొట్టమొదటి లక్షణం. ఇక్కడే చాలా మంది దొరికిపోతూ ఉంటారు. ఏమనుకుంటారంటే నాకు బైబిల్ తెలుసు సార్, నాకు బైబిల్ ఉంది సార్. అయితే ఉంటే మంచిదే, నేను అది చెడ్డదని అనట్లేదు, అది బయటపడేయండి అని కూడా అనట్లేదు. అది లేకపోయినా ఉన్నా నీకు జబ్బు ఉంటే జబ్బు ఉన్నట్లే. లేనోడికి జబ్బు ఉందని కూడా తెలీదు, ఉన్నోడికి జబ్బు ఉందని తెలుసు. ఇప్పుడు మనకు సమస్య జబ్బుతో, అంతకంటే ఇంకేం లేదు. అయితే పౌలు భక్తుడు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఏంటి ఆ క్లారిటీ అంటే, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో చూస్తే, మరి బైబిల్ లేనోడి పరిస్థితి ఏంటి సార్? బైబిల్ లేనోడికి కూడా వాడి జీవితంలో పాపం ఉందనే విషయం తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో చెప్తాను నేను. ఇప్పుడు మనకి జ్వరం ఉందా లేదా అనేది ఒళ్ళు పట్టుకొని, వేడిగా ఉంది, జ్వరం ఉన్నట్లుంది, కొంచెం నలిగిపోయినట్లుంది ఒళ్ళు, బద్ధకంగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఇవన్నీ తెలుస్తుంటే నాకు జ్వరం ఉందని తెలుస్తుంది అంటాడు. ఆ థర్మామీటర్ ఉపయోగించలా, కానీ వాడికి జ్వరం ఉందని తెలిసింది. థర్మామీటర్ ఉన్నవాడు చూసి ఇదిగో కరెక్ట్గా 102 ఉంది అని చెప్తాడు. ఇద్దరికీ జబ్బు ఉందని తెలుసు. అదే విధంగా పాపి అని తెలియడానికి కూడా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటనంటే కాన్షియన్స్, మనస్సాక్షి. నువ్వు క్రైస్తవుడివైనా, క్రైస్తవేతరుడివైనా, అడవిలో జీవించేవాడివైనా, నాగరికత కలిగినాడువైనా, ప్రతి మనిషికి ఉండేది ఏంటంటే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి పరంగా నేను తప్పు చేశాను అని చెప్పగలుగుతారు. అందుకే అడవుల్లోకి వెళ్ళండి, వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా వేసుకోకపోవచ్చు, మనుషుల్ని తినేవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక కొండనో, ఒక గొట్టనో, ఒక చెట్టునో, ఒక పొట్టనో పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ బలి అర్పించడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎవరిని వెళ్ళి నేర్పించారు వాళ్ళకి? ఈ కొండని దేవతగా ఎందుకు కొలవమని చెప్పారు? ఎవరు చెప్పారు వాళ్ళకి? అది గుండెల్లోంచి వచ్చిందన్నమాట. ప్రతి మనిషిలో మనస్సాక్షి అనేది ఉంటుంది. ఈ మనస్సాక్షిలో తప్పు చేస్తే అపరాధ భావం, దేవుడు కావాలి అనేటువంటి తపన, దేవుడు ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో దీనినే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, బయట ధర్మశాస్త్రం లేనోడికి, అంటే బైబిల్ లేనోడికి, వాడి మనస్సాక్షే వాడికి ధర్మశాస్త్రం లాంటిది. అది అని ఉన్నది. ఇక బైబిల్ ఉన్న వ్యక్తి, చర్చికి వెళ్ళే వ్యక్తికి ఇక మీకు సమస్య లేదు. మీ దగ్గర బైబిల్ ఉంది, మీకు తెలిసి ఏ విషయాల్లో మీరు పాపం చేశారు. సో ఈ విధంగా పాపం చేసాం, పాపం అంటే ఏంటో మనకు తెలిసిపోయింది ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు 21వ వచనం, ఇట్లుండగా.
ఎంత చక్కగా వరుసగా ఉన్నా చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఇందాక థర్మామీటర్ నోట్లో పెట్టాడు, జ్వరం ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఆ థర్మామీటర్ పక్క పెట్టేసి ఆయన ట్యాబ్లెట్లు రాస్తాడు. ఏమన్నా పొద్దున్న ఈ 2 వేసుకోండి, మధ్యాహ్నం ఈ 2 వేసుకోండి, సాయంత్రం 2 వేసుకోండి, 2 రోజుల తర్వాత రండి అంటాడు. 2 రోజుల తర్వాత మనం వెళ్తాం. వెళ్తే మళ్ళీ థర్మామీటర్ నోట్లో పెట్టి తగ్గిపోయిందండి అంటాడు. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్వశ్చన్స్? జ్వరం తగ్గింది దేన్ని బట్టి? జ్వరం తగ్గింది దేన్ని బట్టి? ఏమన్నా ట్యాబ్లెట్లను బట్టి, అంతే కదా. ట్యాబ్లెట్ నీకు ఎవరు ఇచ్చారు? డాక్టర్ గారు ఇచ్చారు, అంతే కదా. నీకు జ్వరం తగ్గిందని ఎవరు చెప్పారు? డాక్టర్ గారు చెప్పారు, కరెక్టే. ఆయన ఎలా చెప్పాడు? థర్మామీటర్ ఉపయోగించి చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోండి. జ్వరాన్ని తగ్గించింది ట్యాబ్లెట్, ట్యాబ్లెట్ ఇచ్చింది డాక్టర్, జ్వరం తగ్గిందని చెప్పింది డాక్టర్. ఆయన తగ్గిందని చెప్పడానికి కారణం థర్మామీటర్. ఈ మనసులో ఉంచుకున్నారు కదా. ఇప్పుడు చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రం అంటే ఇందాకేమన్నాం మనం? థర్మామీటర్ అన్నాం. థర్మామీటర్ని పక్క పెట్టి దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అంటే దేవుడు మనకి పాపము నుంచి విడుదల కలిగిస్తున్నాడు. దానికి ధర్మశాస్త్రమును అంటే థర్మామీటర్ను, ప్రవక్తలను అంటే ఇక్కడ మనం ఎవరు అనుకోవాలా? డాక్టర్ గారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. సాక్ష్యం ఇస్తున్నారంటే చెప్తున్నారు, అయ్యా నీకు జ్వరం తగ్గిపోయిందయ్యా. మీకు ఎలా తెలుసు అంటే, ఇగో ధర్మశాస్త్రం చెప్తుంది, థర్మామీటర్. ఇది స్పష్టంగా. అయితే ఇవన్నీ కూడా చిన్న ఉపోద్ఘాతంలాగా ఉంటుంది అనమాట. మనం మెయిన్గా 23వ వచనం నుంచి ఎక్కువసేపు ధ్యానం చేస్తాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది, దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. డాక్టర్ గారు థర్మామీటర్ని ఎరగొట్టి మనకెవరు? ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ధర్మశాస్త్రము మన జ్వరం తగ్గించదు. బైబిల్ చదువుకుంటే మనం జ్వరం పోదు. మతాన్ని అవలంబిస్తే మనకు జ్వరం పోదు. చర్చికి వెళ్తే మన జ్వరం పోదు. మత కార్యకలాపాల్లో పాల్గొంటే జ్వరం పోదు. ఇవి చెడ్డవి అని నేను చెప్పట్లా, మానేయండి అని నేను అంటలా. జ్వరం పోవడానికి అది పనిచేయదు అంటున్నా, అది విషయం. పాపం పోవడానికి అది పనిచేయదు అంటున్నా, అది చెడ్డదని నేను అంటలా. కానుకలు వేయటం బట్టి మీ పాపం పోదు, అర్థమైందా? థర్మామీటర్ని కాపాడితే జ్వరం ఆగిపోద్దా? లేదు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మన జ్వరం పోద్ది అనుకుంటే పొరపాటు. ఒకటి, ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తే జబ్బులు రాకుండా ఆగుతాయేమో. ఒకవేళ ఆల్రెడీ నీకు జబ్బు ఉంటే దాన్ని ఏం చేయలేం, దానికి వేరే పరిష్కార మార్గం ఉండాలి. కాబట్టి మనలో పాపం వచ్చి కూర్చుంది, ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి. అందుకని చాలా స్పష్టంగా ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా మన సమస్యకు పరిష్కారం మతం కాదు, మన సమస్యకు పరిష్కారం భక్తి కాదు, మన సమస్యకు పరిష్కారం ఈ లోకరీత్యా పుణ్య కార్యాలు కాదు. ఇవి కాదు. చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది పనిచేసింది అని అనటానికి ధర్మశాస్త్రము చెప్పాల్సిందే. అందుకని ధర్మశాస్త్రం చెడ్డదని అనట్లేదు, ధర్మశాస్త్రాన్ని పక్కకు పడేయండి అని అనట్లేదు. ధర్మశాస్త్రం ఉంటేనే పాపం అంటే ఏంటో తెలిసింది, ధర్మశాస్త్రం ఉంటేనే నా పాపం పోయిందో లేదో తెలిసింది. కానీ ధర్మశాస్త్రం తీలా. భక్తి అవసరం, బైబిల్ అవసరం, ప్రార్థన అవసరం, చర్చ అవసరం, ప్రసంగాలు అవసరం. ఎందుకని? వీటి ద్వారా మన జబ్బు ఏంటో బయటపడింది, వీటి ద్వారా మన జబ్బు నయమైందో లేదో మనకు అర్థమైంది. అందుకని అన్నమాట. కాబట్టి ఇవి అవసరం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ధర్మశాస్త్రం బట్టి పరిష్కారం దొరకదు. ఇప్పుడు 22వ వచనం, ఇక్కడ మనం కొంచెం ఎక్కువ టైం గడపచ్చు. అది అంటే ఏంటి? ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్నాడే, అది. ఇప్పుడు ఆ టాబ్లెట్ ఏంటి? ఆ నీతి మనలోకి రావడానికి
దేవుడిచ్చినటువంటి టాబ్లెట్ ఏంటి? అది యేసుక్రీస్తునందల విశ్వాస మూలమనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. దేవుని నీతి మనకు కలగాలంటే యేసయ్య అనే టాబ్లెట్ వేసుకోవాలి. ఈ యేసయ్య అనే టాబ్లెట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అంటే డాక్టర్ గారు ఇక్కడ దేవుడు అనమాట. డాక్టర్ గారి మీద నమ్మకం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం. డాక్టర్ గారి మీద నమ్మకం లేకపోతే టాబ్లెట్ వేసుకోం. అందుకే విశ్వాస మూలమదై. చాలా చిన్న చిన్న పదాలతో చెప్తున్నాను. ఇక మీకు డౌట్ ఉండకూడదు. అది నా ఉద్దేశం. అది యేసుక్రీస్తునందల విశ్వాస మూలమన్నదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అన్నది. ఇప్పుడు మొదట విశ్వాసం అంటే ఏంటో చూద్దాం. విశ్వాసము అనేది ఎలా కలుగుద్ది? దేన్ని బట్టి కలుగుద్ది? సంబంధాన్ని బట్టి విశ్వాసం కలుగుద్ది. సమాచారాన్ని బట్టి విశ్వాసం కలుగుద్ది. అయితే సంబంధం లేకపోతే సమాచారం. సంబంధం ఎలాగా? సమాచారం ఎలాగా? అమ్మ నాన్న అంటే పిల్లలకి విశ్వాసం. స్నేహితులంటే విశ్వాసం. స్నేహితులంటే అమ్మ నాన్న అంటే విశ్వాసం. దీన్ని బట్టి వస్తుంది? సంబంధాన్ని బట్టి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు అది చెప్పదలుచుకోవాలి. ఎందుకనంటే మనకి యేసుప్రభు ఎవరో తెలీదు, దేవుడు ఎవరో తెలీదు. మన ఆయన మీద విశ్వాసం ఎందుకు చూపించాలి? ఇక్కడ విశ్వాసానికి సమాచారం. దీనికి మీకు మంచి ఉదాహరణ చెప్తాను. మీరు ఉన్న ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళారు, అక్కడ జీవిస్తున్నారు, లేకపోతే వేరే దేశం వెళ్ళి జీవిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జబ్బు వచ్చింది. మీరేం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ డాక్టర్ మంచివాడో మీకు ఎలా తెలుసు? 2 మార్గాలు. ఒకటి ఏంటంటే చూస్తారు, అడ్వర్టైజ్మెంట్లు, డిగ్రీలు, ఆ ఊర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో వాటి గురించి అంతా రివ్యూస్ అవి అంటారే, అవి చూస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే అక్కడ మీకు తెలిసిన ఉన్న మిత్రులు ఉంటే వాళ్ళని అడుగుతారు, సార్ ఏ డాక్టర్ మంచివాడు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. మనుషులు ఇచ్చేది సాక్ష్యం, వార్తాపత్రికలు ఇవి ఇచ్చేది సమాచారం. సాక్ష్యమైన సమాచారమైన ఈ రెండు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో ధృవీకరణ కలిగిస్తుంది, అయితే విశ్వాసం కలిగిస్తుంది. ఇప్పుడు ఏమండి డాక్టర్ గారికి మంచి డిగ్రీలు ఉన్నాయి చూడండి అని అన్నారు, కరెక్టే, డిగ్రీలు చెప్తున్నాయి. రెండోది మనుషులు చెప్పారు, మంచి డాక్టర్ సార్ ఆయన, సాక్ష్యం. సో కాబట్టి నీకు సమాచారం ఉంది, తర్వాత డిగ్రీలు కనబడుతున్నాయి, దాంతో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు వేసేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఎందుకు నువ్వు నమ్మకం ఉంచేశావు. సో విశ్వాసము అనేది బైబిల్ చెప్పేది ఏంటంటే వినుట వలన కలుగును. వినుట దేవుని వాక్యం వలన. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సో అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మీరు వినాలి అని. విన్నదాన్ని విశ్లేషించండి. నేను చెప్పేది కరెక్టేనా, ఇది నమ్మదగిందేనా, దీనికి రుజువులు ఉన్నాయా, లేకపోతే నన్ను ఏడిపించడానికి, లేకపోతే మోసం చేయడానికి, మబ్బి పెట్టడానికి, ప్రలోభాలు పెట్టడానికి చేస్తున్నారు. ఆలోచించండి. విశ్వాసం అనేది గుడ్డిగా కలిగేది కాదు. విశ్వాసానికి కారణాలు ఉంటాయి. విశ్వాసానికి మనకి ఖచ్చితమైనటువంటి హేతు ఉంటుంది. ఈ కారణం చేత విశ్వసిస్తున్నా, దీన్ని బట్టి నమ్ముతున్నా. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుగా, డిగ్రీలు బోల్డ్ ఉన్నాయండి అందుకే వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళా, చాలా మంది చెప్పారు సార్ అందుకే వెళ్ళా. అంటే దాని వెనకాల నీకు ఒక కారణం. విశ్వాసం ఉన్నప్పుడు పూర్తిగా అప్పగించేసుకుంటాం, నీకు అనుమానం ఉండదు. విశ్వాసంలో అనుమానం ఉంటే అది విశ్వాసం కాదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, జీవితంలో మొట్టమొదటిసారి వెళ్ళావు, ఏమన్నా నోరు తెరు అని అంటే ఈ నోరు తెరిస్తే ఏం చేస్తాడు అని అనుకుంటే నోరు తెరుస్తావా? తెరవు. ఆ బెడ్ మీద పడుకో అమ్మా నేను టెస్ట్ చేయాలి అని అంటే అదేం సార్ అని అంటావా? అనవు. నువ్వు డిగ్రీలు చూసావు, మనుషులు చెప్పిన సాక్ష్యాలు చూసావు, ఇక పూర్తిగా ఆయన ఎందుకు విశ్వాసం వస్తావు. ఇప్పుడు మీకు ఇంత ఉదాహరణ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముందై. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఉన్న డిగ్రీలు ఏంటి, యేసుక్రీస్తు గురించి ఉన్న సాక్ష్యాలు ఏంటి, లేదా సమాచారాలు ఏంటి, ఇక్కడ మనకి కీలకమైనటువంటి అంశం వచ్చేస్తుంది అనమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం యేసుక్రీస్తు నందలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి డిగ్రీలు 3. ప్రపంచంలో ఇంకెవ్వరికి లేని డిగ్రీలు 3 ఉన్నాయి. ఏంటి సార్ ఆ 3 డిగ్రీలు అంటే, నెంబర్ 1
పాపము లేకుండా ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఒక్కడే పాపం లేకుండా పుట్టాడు. మన సమస్య పాపం, ఆయనకు ఆ పాపం లేదు. కన్యకకు జన్మించాడు. పాపం అనేది మనుషులకి 2 రకాలుగా వస్తుంది. ఇది మొదటి 3 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇది రోమిలకు రాసిన పత్రిక. ఒకటేంటంటే జన్మతః ఆదాము సంతతిలో ఉన్నటువంటి మనం అంతా కూడా ఆ పాపాన్ని సంతరించుకున్నాం. అది ఎలాగానంటే రక్తంతో వచ్చేది కాదమ్మా పాపం. రక్తాన్ని బట్టి వచ్చేది కాదు పాపం. మా అమ్మ రక్తం నాకు రాలా. ఎందుకంటే మా అమ్మ రక్తం, మా అమ్మ బ్లడ్ గ్రూప్ B+, అది O. మా అమ్మ రక్తం నాకేం రాలా. మా నాన్న రక్తం కూడా నాకు రాలా. అర్థమైందా? నా రక్తం దేవుడు నాకు ఇచ్చాడు. నేను రక్తాన్ని బట్టి పాపం మనకు వస్తుందని నేను చెప్పట్లేదు. పాపం అనేది లీగల్, ధర్మపరమైనది. ఎలా అంటే మా నాన్నగారు ఆస్తి సంపాదించారనుకోండి, అది నాది. ఆయన యొక్క పుత్రునిగా మా నాన్నగారు అప్పు చేసి చచ్చిపోతే దాన్ని నేను తీర్చాలి, అది నా బాధ్యత. ఆదాం గారు అప్పు చేసి చచ్చిపోయాడు, ఆ కొడుకులుగా మా అందరికి కూడా అప్పు వచ్చి మీద పడింది. అది ధర్మపరమైనది, లీగల్ ట్రాన్స్ఫర్. దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. స్వాస్థ్యం అదే స్వాస్థ్యం రాసిస్తే వస్తుంది, లేకపోతే వారసత్వాన్ని బట్టి వస్తుంది. అది పరిస్థితి. ఇక రెండో పద్ధతి ఏంటంటే ఇంప్యూటెడ్ అంటే ఆపాదించబడింది. ఆపాదించబడతాం అంటే ఇండియా తరపున 11 మంది వెళ్ళి క్రికెట్ ఆడతారు. వాళ్ళు గెలిస్తే 132 కోట్ల మంది మేము గెలిచామంటారు. వాళ్ళు ఓడిపోతే 132 కోట్ల మంది కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అనమాట. ఆదాము మనందరు రిప్రజెంటేటివ్. ఆయన పాపం చేస్తే మనందరం కూడా పాపులే కూర్చున్నాం. సో ఇది మనందరికి వచ్చింది. అయితే యేసు ప్రభులో ఇది లేదు. ఎందుకు సార్ అంటే యేసు ప్రభుకి ఈ లోకరీత్యా తండ్రి లేడు. అది పరిస్థితి. అందుకని ఆయన జన్మతః పాపం లేనివాడు. ఆయన మొదటి డిగ్రీ అది. రెండోది, నాలో పాపం ఉందని మీలో ఎవడని చూపించగలడా అన్న వ్యక్తి ఆయన ఒక్కడే. పైకి ఇంకెవ్వరు ఎదురు మాట్లాడలేపారు. మత బోధకులు, పెద్ద పెద్ద పండితులు సైలెంట్ అయిపోయారు. ఆయన మాత్రం ఏం అనలేపారు. అది రెండో గుణం. మూడోది, యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చావా నువ్వు? పాపం లేదంటున్నావు, పాపం చేయలేదంటున్నావు, మరి ఏంటి పరిస్థితి? నేను ఎందుకు వచ్చానంటే పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చాను. నేను చచ్చిపోతే ఆ పాపం నుంచి బయటకు వస్తారు. ఈ 3 గుణాలు ఉన్నాయే, ఇంకెవ్వరికి లేవు. పాపం లేకుండా పుట్టడం, పాపం లేకుండా జీవించడం, పాపుల కోసం చచ్చిపోవడం. ఇది ఆయన గురించి మనకి ఇచ్చినటువంటి సమాచారం, డిగ్రీలు. అర్థమైందా? కాబట్టి ఆ డిగ్రీలు మనకు బైబిల్లో కనబడతాయి, మనం చూడొచ్చు. చరిత్రలో కనబడతాయి, చూడొచ్చు. ఆ చారిత్రకమైనటువంటి రుజువులను బట్టి, మనకి మనుషులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి. సాక్ష్యాధారాలు అంటే ఇప్పుడు చాలామంది, సార్ నేను యేసయ్య దగ్గరికి వచ్చాను, ఆయన నా జీవితాన్ని మార్చాడు, నేను ఒకప్పుడు తాగుబోతుని, ఇప్పుడు ఇలా అయిపోయాను, ఇలా చెప్తారే, ఇది సాక్ష్యం. ఆ డాక్టర్ గారు మంచోడు, ఆయన దగ్గరికి వెళ్తే నా జబ్బు పోయింది అని ఎలా సాక్ష్యం చెప్తారో ఇక్కడ కూడా అదే సమాచారము, సాక్ష్యం. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఇప్పుడు దాంతో మీకేం కలగాలి? విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగి, విశ్వాసం మూలందే నమ్ము వారందరికీ. విశ్వాసం ఉంటే బయట కూర్చుంటే సరిపోదు. డాక్టర్ గారు అంటే విశ్వాసం అయితే ఏం చేయాలి? లోనకి వెళ్ళాలి. డాక్టర్ గారు విశ్వాసం అంటే ఏం చేయాలి? బెడ్ మీద పడుకోమంటే పడుకోవాలి. డాక్టర్ గారు విశ్వాసం అంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ ఇవ్వడానికి చెయ్యవాలి. డాక్టర్ గారి మీద విశ్వాసం అంటే ఏం చేయాలి? ఆయన ఇచ్చిన టాబ్లెట్ వేసుకోవాలి. నమ్మాలి. కలుగు దేవుని నీతి అంట. ఈ నీతి దేవుడి దగ్గర నుంచి వస్తుంది అంట. ఇప్పుడు 3 వచనాలు చూసాం మనం. మొదటి దాంతో మనకు అర్థమైంది ఏంటంటే భక్తి మన జీవితాన్ని బాగు చేయలేదు. రెండోది, ధర్మశాస్త్రం భక్తికి వేరుగా దేవుడో పద్ధతి ఉపయోగించాడు. ఆ పద్ధతి ఏంటంటే యేసు ప్రభు, ఆయన యందు విశ్వాసం ఉంచితే కలుగుతుంది. ఇప్పుడు 23వ వచనం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ఈ మాట మధ్యలోకి ఎందుకు తెచ్చాడంటే, ఒకవేళ నాకు యేసయ్య అవసరం లేదులే అని ఎవడని ఫీల్ అవుతాడేమో అని. అరే బాబా, అలా అనుకోవద్దు, అందరం పోయిన వాళ్ళమేరా. పోయిన వాళ్ళమేనంటే ఎలా సార్ అంటే, ఓ మాట చెప్తున్నాను చూడు, 35 మార్కులు పాస్ మార్క్. ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఒకటే మార్క్ రాదు.
వాడు 34 రావచ్చు, వాడు 32 రావచ్చు, వాడు 31 రావచ్చు. కానీ ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే. కానీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు 34 కూడా కొద్దిగా గ్రేడ్ ఫీల్ అవుతూ ఉంటాడు. 34 వచ్చినాను కానీ ఏ లాభం, వీడు ఫెయిల్ అయినోడే. అర్థమైందా? అందుకనే ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీ మార్కుల గురించి చెప్తే అంతగా క్లారిటీ రాదు, కానీ ప్రాక్టికల్గా చెప్తాను. మీలో కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, సార్ నేను సిగరెట్లు తాగను, మందు కొట్టను, కానీ అప్పుడప్పుడు ఇంట్లో సినిమాలు చూస్తాను సార్ అని అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే, సార్ నేను మందు కొడతాను, కానీ ఆడికి లాగా కాదు, మందు కొట్టే వచ్చి సైలెంట్గా పడుకుంటాను. వాడు మందు కొడితే గట్టి గట్టిగా అరుస్తాడు సార్, నేను అరవను. మందు కొట్టి అరిచేవాడే ఉంటాడు తెలుసా, మామూలుగా అరవను సార్, మందు కొట్టినప్పుడే అరుస్తాను. కానీ వాడున్నాడు అనుకో, అరవడం కాదు, వచ్చి పెళ్ళాన్ని కొడతాడు. ఈ మందు కొట్టి అరిసి పెళ్ళాన్ని కొట్టేవాడు ఏమంటాడు తెలుసా, సార్ నేను మందు కొట్టినప్పుడే నా పెళ్ళాన్ని కొడతాను, ఇంక మిగిలిన టైంలో కొట్టను నేను. కానీ ఆడున్నాడు చూసారా, వాడు పక్కింటోడు పెళ్ళాన్ని కొడతాడు. మనం ఈ కంపారిజన్ అనమాట. వాడికంటే నేను మంచివాడిని. ఎంత మంచివాడు అని అంటే, మనలో మనం మంచివాళ్ళు అనిపించుకోవడం తప్పించి ఇంకా పెద్ద లాభం లేదు. అందరూ కూడా పాస్ మార్క్ రాల, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. పాస్ మార్క్ రాలేదు మనకి. ఇది ఆయన చెప్తుంది. ఇక ఇప్పుడు 24 వచనం. ఇప్పుడు మీకు ఎంత ప్రోగ్రెషన్ ఉందో మీకు అర్థమవుతుంది కదా. 20 నుంచి మనం చూసాం. 20వ వచనంలో ధర్మశాస్త్ర పరంగా ఏ మనుషుడు నీతిమంతుడు అనిపించుకోడు. ధర్మశాస్త్రం వేస్ట్ అంటలేదు, మంచిదే. పాపం అంటే ఏంటో చెప్పుద్ది. ఒకవేళ పవిత్రత వస్తే పవిత్రత వచ్చిందని కూడా చెప్పుద్ది. ధర్మామీటర్ లాంటిది. దాన్ని కాపాడితే మనకి జ్వరం ఆగిపోదు, లేకపోతే జ్వరం రాకుండా పోదు. అది ఉందో లేదో చెప్పుద్ది అంతే. అయితే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు ఒక మార్గాన్ని ఉపయోగించాడు. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు కూడా రుజువిస్తున్నారు. సాక్ష్యం, సమాచారం, సాక్ష్యం. అది ఏంటి ఎంతకీ అంటే యేసు ప్రభు అనే ట్యాబ్లెట్. మనకు నమ్మకం ఉండి విశ్వాసం ఉండి దాన్ని వేసుకుంటే పనిచేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, బాబు ఇది అందరూ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్, ఎందుకంటే అందరూ జబ్బు పడింది, అందరూ పాపం చేసిన వాళ్ళే అని చెప్పాడు. ఇప్పుడు 24 వచ్చిన ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చూద్దాం. కాబట్టి అనే మాట ఉపయోగించారంటే 23తో లింక్. అందరూ పాపం చేశారు కాబట్టి, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి, అందరూ నరకానికే పరిగెడుతున్నారు కాబట్టి నమ్మువారు, ఏది 22వ వచనంలోకి వచ్చారు. నమ్మువారు అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నమ్మినవాడు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఇక్కడ కొన్ని పదాలు ఉపయోగించారు. ఒకటి కృప, రెండోది విమోచనం. ఒకటి కృప, రెండోది విమోచనం. కృప అంటే ఏంటి చెప్తాను. కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. ఈ గ్రేస్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇందాక మనకి ఎగ్జామ్స్ గురించి చెప్పాను కాబట్టి దాని నుంచి ఒక ఉదాహరణ చెప్పేస్తే చదువుకునే పిల్లలందరికీ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు 31 వచ్చింది ఒకటికి, 32 వచ్చింది ఒకటికి, 34 వచ్చింది ఒకటి, 35 పాస్ మార్క్ కాబట్టి అందరూ ఫెయిల్ అయిపోయారు. అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 5 గ్రేస్ మార్కులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ముగ్గురు పాస్ అయిపోతారు. వీటిని గ్రేస్ మార్క్స్ అని ఎందుకు అన్నారంటే, అడగకుండా ఇచ్చారు కాబట్టి, యోగ్యత లేకపోయినా ఇచ్చారు కాబట్టి, ఇవ్వాలనే రుజువు లేదు, వాళ్ళు దయా కనికరంతో ఇచ్చారు కాబట్టి గ్రేస్ మార్క్స్. ఈ గ్రేస్ మార్క్స్ ఉన్న విచిత్ర లక్షణం ఏంటి తెలుసా, 30 మార్కులు వచ్చిన వాడికి 35 వేస్తారు, 30కి 5 కలిపి. 32 వచ్చిన వాడికి 3 కలుపుతారు, 35 వేస్తారు. 34 వచ్చిన వాడికి 1 కలుపుతారు, 35 వేస్తారు. గ్రేస్ మార్క్స్ యొక్క అర్థం ఏంటి తెలుసా, ఎంత తగ్గితే అంత కలుపుతాం. అందుకనే బైబిల్లో పౌలు భక్తుడు ఏమంటాడంటే, నాకు 0 వచ్చింది, అందుకే నాకు కలిపినని మార్కులు ఇంకెవడకు కలపలేదు అంటాడు. అంటే నేను అందరికంటే కనిష్ఠుణ్ణి, అందరికంటే నీచుణ్ణి, నా మీద దేవుడు చూపించినంత కృప ఇంకెవరి మీద చూపించలేదు అన్నట్లు తను తగ్గించుకోవటమే కాకుండా దేవుని యొక్క కృపను అంత ఉన్నతంగా చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది కృప అంటే. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఇంట్లో దొంగోడు పడ్డాడు అనుకోండి, దొరికాడు దొంగోడు దొరికితే ఏం చేస్తాం, ఎరగబాస్తాం అండి, కొడతాం. ఆడు బాబు నన్ను వదిలేయండి, మీకు దండం పెడతామండి, దయ చూపించండి అని అంటే కనుక వాడిని వదిలేసామనుకోండి, దాన్ని దయ, కనికరం ఈ పదాలు ఉపయోగిస్తారు. కైండ్నెస్, మర్సీ.
ఇప్పుడు వాడిని కొట్టడం అనేది నీతి, జడ్జిమెంట్, తీర్పు. వాడి చేసిన తప్పుకి శాస్తిరా అంటారు. ఇది న్యాయం. తప్పు చేసిన వాడిని కొట్టడం అనేది న్యాయం. కొట్టకుండా వదిలేయటం అనేది దయ, కనికరం. వాడు సరే వెళ్ళిపోతున్నప్పుడు ఆడిని పిలిచి ఓ 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే అది కృప. దొంగోడిని కొట్టడం న్యాయం, వదిలిపెట్టడం దయా, కనికరం. వాడికి డబ్బులు ఇచ్చి పంపించడం కృప. ఇప్పుడు దేవుడు మన మీద ఏం చూపించాడు? కృప చూపించాడు. అంటే ఏంటి తెలుసా? మనం తప్పు చేశాం కాబట్టి నరకంలో తొయ్యలేదు. తోస్తే అది న్యాయం. అందరం నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళమే. అది న్యాయం. అన్యాయం అని ఎవడ అంటానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే నరకానికి వెళ్ళాల్సింది, అది న్యాయం. ఇక రెండోది, ఒకవేళ కనుక దేవుడు దయ చూపిస్తే నరకానికి పంపించడం, కానీ మనలో గిలి మాత్రం ఉండిపోతుంది. ఎవడు చూసినా ఇటు దొంగోడరా అంటాడు. నీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. దయ చూపిస్తే జరిగేది అది. కానీ దేవుడు కృప చూపించాడు కాబట్టి అన్ని పోయినాయి. నీతిమంతులు అని ముద్ర వేశారు. నీతిమంతులు. ఎల్కే అద్వానీ మన రామ జన్మభూమి విషయంలో ఒక 20 సంవత్సరాల పైన ఆయన మీద ఒక పెద్ద ప్రశ్న ఉండేది. ఈయనే ఆ యొక్క దొమ్మిగా అటాక్ చేయడానికి కారణం అని కొన్ని కోర్టులు ఆలోచిస్తూ ఉన్నాయి ఆ విధంగా. అయితే మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే ఈయన మీద ఏ శిక్షా విధియో లేదు, ఈయన మీద ఏ నేరారోపణ లేదు, ఈయనలో తప్పు పట్టడానికి లేదు, వదిలేసేయండి అన్నారు. ఇప్పుడు ఇంక ఎల్కే అద్వానీ ఎవడన్నా ఏమండి ఈయన చేశాడేం అని అంటారా? ఒకవేళ నువ్వు ఆ మాట అంటే కోర్టులో కేసేస్తాను నేను. సరే మీరు ఇచ్చారు తీర్పు, వీడేమో ఇలా అంటున్నారు అంటే వీడు ఈ విధంగా అంటాం, నన్ను కాదు అంటాం, మిమ్మల్ని, కోర్టుని అంటాడు అనమాట. మిమ్మల్ని అంటున్నాడు, సార్ మీరు ఏం చేస్తారు చేయండి అంటాడు. అప్పుడు కోర్టోడు 1 కోటి రూపాయలు 2 కోట్లు కట్టమంటారు. అర్థమైంది కదండి? సో అదే విధంగా దేవుడు మనల్ని నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడంట. దేవుడు నీతిమంతుడు అన్న తర్వాత ప్రపంచంలో ఇంకెవడండి మనల్ని ఎదుర్కొనేది? ఎవడండి అనేది? దానికి మనం చేయాల్సిందంటే, కాబట్టి నమ్మువారు, మన పాత్ర ఒక్కటే విశ్వాసం, అంతకుమించి ఇంకేం చేయం. మన పాత్ర విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరి మీద చూపించాలి? యేసుక్రీస్తు మీద. ఎందుకనంటే యేసుక్రీస్తు నందలి విమోచన, రిడెంప్షన్. విమోచన అనేటువంటి మాట ఇప్పుడు యూదులకి బాగా అర్థమవుతుంది. అంటే వేరే మతస్థులకు కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళ పరిభాషలో విమోచన అంటే ఏంటో మీకు చెప్తే అర్థమవుతుంది. సంవత్సరానికి ఒకసారి విమోచన దినం అంటారు, డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఆ రోజు ఏం జరుగుద్దో మీకు చెప్తాను. ఏం జరుగుద్దంటే 2 మేకలను తీసుకొస్తారు. ప్రధాన యాజకుడు అంటే పూజారులందరిలో పెద్దోడు అనమాట. ఆ ప్రధాన యాజకుడు బాగా మంచి పద్ధతుల్లో స్నానం చేసి, అర్థమైందా, తన హృదయాన్ని, జీవితాన్ని అంతటిని శుద్ధి చేసుకొని వస్తాడు. ఈ 2 మేకల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆయన ముందు పెడతాడు. ఈ 2 మేకల పేరున 2 చిట్టీలు రాస్తాడు. ఒకటి దేవునికి, రెండోది విడిచిపెట్టడానికి. విడిచిపెట్టడం అనేటువంటి మేక మీద అజాజిల్ అని ఉంటుంది. దేవుని కోసం అనే దాని మీద దేవునికి అని ఉంటుంది. ఆ 2 చిట్టీలు పెట్టి ఆ 2 చిట్టీలు ఆ మేకల మీద పెడతాడు. ఏ మేక మీద అయితే దేవునికి అని పడుతుందో ఏం చేస్తాడంటే ఆయన ఇశ్రాయేలీలందరి పక్షాన ఆ మేక మీద చేతులుంచి ఇశ్రాయేలు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఆ మేకను నరికేస్తాడు తలకి. ఈ రక్తం అంతా ఒక గిన్నెలో పట్టుకుంటాడు. పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అక్కడ మందసం అని ఉంటుంది, ఒక పెట్టి లాంటిది, బంగారు పెట్టి. దాని మీద 2 దేవదూతల రెక్కలు ఉంటాయి. దాన్ని మర్సీ సీట్ అంటారు, దయాసింహాసనం. ఓకే, దాని మీద 7 సార్లు ఈ ఏలుతో రక్తాన్ని చిందించి బయటకు వచ్చేస్తాడు. దాంతో వాళ్ళ నమ్మకం ఏంటంటే, మేము చేసిన పాపాలన్నిటిని మేకలోకి పంపించి దాన్ని నరికేసాం, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించాం, కాబట్టి మా పాపాలు క్షమించబడ్డాయి.
దాన్ని క్షమాపణ అంటారు. ఇక రెండో మేక ఉంది కదా, దాని పేరు అజాజిల్. ఈ మేక మీద మళ్ళీ చేతులు పెడతాడు ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. చేతులు పెట్టి ఇశ్రాయేలీయుల పాపాలను ఒప్పుకొని ఒక అతను సిద్ధపడి ఉంటాడు. అని పిలిచారే, ఈ మేకను తీసుకెళ్లి అరణ్యంలో వదిలే అంటాడు. ఆ మేకను తీసుకెళ్లి అరణ్యంలో వదిలేస్తాడు. దాని జోలికి ఇంకెప్పుడు వెళ్ళరు. అది అక్కడే అలాగే చచ్చిపోతుంది. అది పాపములు తీసుకెళ్ళిపోయిన మేక. ఇది పాపముల కోసమే వధించబడిన మేక. ఈ విధంగా మేకలను ఉపయోగిస్తారు, గొర్రెలను ఉపయోగించారు. ఎందుకంటే గొర్రె అరణ్యంలో ఒంటరిగా బతకలేదు, అందుకే మేకలు ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు కార్యాలు ఏంటి? పాపం కోసం చనిపోయిన మేక, పాపాన్ని ఎత్తికెళ్ళిపోయిన మేక, ఈ రెండు కూడా యేసయ్యే మనకి. యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్ యోహాన్, మొదటి యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసేను అన్నాడు. అంటే యేసే ఏం చేశాడు? మన పాపాలన్నీ తన మీద వేసుకొని, అర్థమైందా, మన నుంచి పాపాన్ని దూరం చేశాడు. 103వ కీర్తనలో ఉంటుంది, తూర్పుకి పడమర ఎంత దూరమో మీకును మీ పాపానికి అంత దూరం చేశాను అంటాడు. అది పరిస్థితి. సో ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే మన నుంచి పాపం అంత దూరం తీసుకెళ్ళిపోతాడు. రెండోది, ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకు విడుదల కలుగుతుంది. దాన్ని విమోచన అంటారు. అది 24వ వచనం. ఇప్పుడు 25, 26 చదువుతాను. చదివిన తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం చూద్దాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చివాడినై ఉండుటకును ఆయన అలాగూ చేశాను. ఈ 2 వచనాలు అర్థం చేసుకుంటే చాలా సంక్షిప్తంగా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న మాట, నేను ఒక మనిషిని తీసుకొచ్చాను. మనిషిని తీసుకొచ్చి ఈయన ఎవరంటే బిన్ లాడన్ గారి బ్రదరు అన్నాను. అనగానే అరే బిన్ లాడన్ గారి బ్రదర్ నేను తెచ్చాడంట్రా అని మీరు నా వైపు చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన చాలా మంచోడు, అసలు చాలా మంచోడు ఏం తెలుసా అని అన్నాను అనుకో, ఇప్పుడు మీకు బిన్ లాడన్ గారి తమ్ముడి సంగతి అనే వదిలే, నా మీద మీకు డౌట్ వస్తుంది. ఒక కిరాతకుడిని పట్టుకొని మంచోడు అన్నాడంటే వీడేమవుతాడు రా బాబు అనుకుంటాడు. అది ఎవరికైనా ఉండే అనుమానం. ఒక పాపిని పట్టుకొని నీతిమంతుడు అని దేవుడు అంటే, దేవుడు అవినీతిపరుడు అయిపోడు. మీకు అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు దేవుడికి 2 సమస్యలు. ఏంటి ఆ సమస్యలు అంటే, ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ మీద ఉన్న పాపం పోగొట్టాలి, ఇది ఒక సమస్య. రెండోది, ఆయన సమస్యలోకి వెళ్ళిపోకూడదు. అందుకే ఏం చేశాడంటే చూద్దాం. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనల్ని నీతిమంతులు, వీళ్ళు ఏ దోషం లేదు అని అనటానికి మనం చేసిన పాపాలన్నీ కూడా యేసయ్య మీద మోపి ఆయన రక్తాన్ని చిందించడం బట్టి, అయ్యా ఇతను తప్పు చేశాడు శిక్షించమన్నావు కదా, నీకు యేసయ్యని శిక్షించాడు. నీకు ఓకేనా? నీకు జరగాల్సిన న్యాయం జరిగిందా? నీకు జరగని న్యాయం ఏంటి? వీడు చేసిన తప్పు శిక్ష పడింది. రక్తం కార్చేశాడు ఆయన పాపానికి. సో యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని బట్టి మన మీద ఉన్నటువంటి అపరాధం తొలగించబడింది, మన మీద ఉన్నటువంటి పాపం తొలగించబడింది. తర్వాత లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సో ఇప్పుడు రక్షణ అనేటువంటి కార్యం జరగటానికి 3 పనులు జరగాలి. ఒకటి, దేవుడు కృప చూపించి ఈ లోకంలోకి యేసయ్యని పంపించాడు. నేను యేసయ్య మీద విశ్వాసం ఉంచాను. యేసయ్య నా పాపం కోసం రక్తం కార్చాడు. ఇప్పుడు 3 కలిసాయి. దేవుని కృప, నా విశ్వాసం, క్రీస్తు రక్తం.
ఈ 3 ఇలా ఒత్తిడి చేసేటప్పటికి నాలోంచి పాపం పోయి బయటకు వచ్చిందేంటి తెలుసా? నీతిమంతుడు. ఈయనలో ఏ పాపం లేదు, ఇక క్షమించబడ్డాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. ఆయన మనకి కరుణామయుడయ్యాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వాడిని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాడు. నేను ఇందాక చెప్పాను కదా, 2 సమస్యలు ఉన్నాయని. ఒకటి, నన్ను నీతిమంతుడు చేయాలి, ఆయన నీతిమంతుడుగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఇంకెవరో అనటానికి వీల్లేదు. నన్ను నీతిమంతుడిగా చేశాడు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, ఎందుకంటే నీ పాపానికి తగిన న్యాయం ఆయన చేకూర్చాడు. ఎందుకంటే ఆయన క్రయధనముగా వెల చెల్లించేవాడుగా, పాపమునకు ఆయన రక్తాన్ని చిందించేవాడుగా వచ్చాడు కాబట్టి. సో దీనిని రక్షణ అంటూ ఉంటారు. ఇప్పుడు సిద్ధాంతం చెప్పాను కదా, ఇప్పుడు జనరల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది మన జీవితంలో ఎలా జరుగుద్ది? ఇందాక ఒక మాట చెప్పాను, విశ్వాసము, నమ్మకం అనేది. ఈ విశ్వాసము, నమ్మకంలో ఏమేమి కనబడుతుందో చూడండి. నాకు జబ్బు ఉంది, నా జబ్బుని నేను నయం చేసుకోలేను, ఈయన మాత్రమే నా జబ్బుని నయం చేయగలడు. ఇది విశ్వాసం. నేను తప్పు చేశాను, ఈ తప్పు నన్ను నాశనానికి నడిపిస్తుంది, ఆయన దగ్గరకు వస్తేనే నాకు పరిష్కారం. ఇది జరగాలి. దీనిని గ్రీకు భాషలో అర్థమైందా, లేదా గ్రీక్ నుంచి వచ్చినటువంటి పదములో రిపెంటెన్స్ అంటారు. పశ్చాత్తాపం అనేటువంటి పదం బైబిల్లో గ్రీకులో ఉన్నటువంటి భావం, హిబ్రూలో ఉన్నటువంటి భావం కొంచెం వేరుగా ఉంటుంది. గ్రీకులో ఉన్న భావం ఏంటంటే, రిపెంటెన్స్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్, మనసు మారటం. హిబ్రూలో ఉన్నటువంటి భావం ఏంటంటే టర్న్ అరౌండ్, అంటే ఇటు వెళ్ళేవాడు మనసు మారితే ఇటు తిరిగి ఇలా వస్తాడు. ఎరా వెళ్ళావు, మళ్ళీ మనసు మారిపోయింది, వెనక్కి వచ్చావు అని అంటారు సార్. అది హీబ్రూ భావం. గ్రీకు భావం ఏంటంటే మనసు మారటం, హీబ్రూ భావం అంటే రూటు మారటం. ఇది పరిస్థితి. మన జీవితంలో నిజంగా పశ్చాత్తాపం కలిగింది అని అనటానికి ఈ 2 జరగాలి. కొంతమందిలో 2 జరగవు, ఒకటే జరుగుద్ది. దాన్ని పశ్చాత్తాపం అనుకుంటారు, కానీ అది పశ్చాత్తాపం కాదు. మీకు దానికి ఉదాహరణ చెప్తాను. మీకు ఇస్కరియోతు యోధా గారు తెలుసు కదా, యేసు ప్రభు వారిని అప్పగించాడు. మీకు విషయం తెలుసా, ఇస్కరియోతు యోధాలో కూడా పశ్చాత్తాపం ఉంది. అదేంటి సార్ అంటే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, చూసారు అక్కడ ఉంది, నేనేం కల్పించలే, మీరు చూడండి. ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి, నువ్వే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని, ఈయనకి పశ్చాత్తాపం ఉంది, ఓన్లీ మైండ్, బతుకుల్లో కాదు, ఊరేసుకొని చచ్చిపోయాడు. చాలామంది క్రైస్తవులు ఇలాంటి పశ్చాత్తాపాన్ని కనిగిస్తారు. దీన్ని ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటారు. ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటే కేవలం బుర్రలో ఉంటుంది, జీవితంలో ఉండదు. భయం వేసినప్పుడు, లేకపోతే గట్టిగా ఎప్పుడో ప్రసంగం విన్నప్పుడు, ప్రభా నన్ను క్షమించుకో అని, సార్ నేను పాపాలు ఒప్పేసుకున్నాను సార్, నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఈ పశ్చాత్తాపం దైవ చింతన కలిగించే పశ్చాత్తాపం కాదు, గాడ్లీ రిపెంటెన్స్ కాదు, దైవికమైన పశ్చాత్తాపం కాదు, అది ఇంటలెక్చువల్ ఫెయిత్. మరి దైవికమైన పశ్చాత్తాపం అంటే ఏంటి సార్? దానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, మీకు అర్థం. మీకు తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదా. మనోడు వెళ్ళిపోయాడు, అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయి ఇక పందులు పెంచుతూ ఉన్నాడు. 17వ వచనం, లోకాసు వార్త 17వ వచనం. ఇక పందు పొట్టు తింటా ఉంటే
ఆ ఓనర్ పోరా నువ్వు పండు పొట్టి తింటున్నావు ఏంటని తోసి పడేసినట్లు చేశాడు. అప్పుడు ఏమైంది? అయితే బుద్ధి వచ్చినప్పుడు 17 వచ్చిన లోక 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో కూలివాండ్రును అన్నము సమృద్ధిగా ఉన్నది. కూలివాండ్రకు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిన పాపం చేసింది. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుని కాదు. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చింది. ఇస్కరియోతు యోధాకి తప్పిపోయిన కుమారుడికి తేడా ఏంటంటే, ఇస్కరియోతు యోధ తప్పు చేశాడని గుర్తించాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. తప్పిపోయిన కుమారుడు తప్పు చేశానని గ్రహించాడు, తండ్రి దగ్గరికి తిరిగి వద్దామని నిర్ణయించుకున్నాడు. తిరిగి రావటం అని వచ్చేసారా, అది చాలా ప్రాముఖ్యం. తండ్రి దగ్గరికి వచ్చినవాడు మళ్ళీ పందుల దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు, తండ్రి దగ్గరే ఉంటాడు. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఏ పాపం నుంచి అయితే పశ్చాత్తాపడ్డావో మళ్ళీ ఆ పాపానికి నేను వెళ్ళాలి అని అనుకోకూడదు. ఆ పాపం జోలికి నేను వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవాలి. అది ప్రాముఖ్యం. యువర్ డెసిషన్ షుడ్ బి లైక్ దట్. యు హ్యావ్ టు టర్న్ అరౌండ్. ఈ టర్న్ అరౌండ్ ఉండదు. ఏదో పలుకులు ఉంటాయి, పాపపు క్షమాపణ కోసం పలుకులు, అది పశ్చాత్తాపం అనుకుంటారు. కాదు. కొంతమంది నేను దేవుడి దగ్గరకు వస్తే ఉద్యోగం వస్తుంది, దేవుడి దగ్గరకు వస్తే అది జరుగుద్ది, దేవుడి దగ్గరకు వస్తే ఇది జరుగుద్ది, దేవుడి దగ్గరకు వస్తే గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, బాయ్ ఫ్రెండ్ వస్తాడు అని కొంతమంది వస్తూ ఉంటారు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెనక నాన్న దగ్గరికి వచ్చినప్పుడు నా హోదా మళ్ళీ అని అడగడానికి వచ్చాడా? లేదు. నేను యోగ్యుడిని కాదు. నువ్వు కోరికలతో వస్తే అది పశ్చాత్తాపం కాదు, ఆశతో వస్తే పశ్చాత్తాపం కాదు. ఒక హోదాను ఆశించి వస్తే అది పశ్చాత్తాపం కాదు. తండ్రి వెనక్కి వచ్చినప్పుడు కొడుకుని చెప్పనిచ్చాడు, నేను కొడుకుని కాదు అది చెప్పనిచ్చాడు. దీనినే ఒక విధంగా మన పాపాన్ని ఒప్పుకోవటం అంటారు. ఒప్పుకొనిస్తాడు దేవుడు, అంతా చెప్పనిచ్చాడు. నా చెప్పనిచ్చా చాలులే, నోర్మే, నువ్వు నా కొడుకులే, వీడికి బట్టలు వేయండి, వీడి చెప్పులు వేయండి, రింగ్ ఒకటి తీసుకుని పెడతాను, షాలువ కప్పుదాం, పెంట కొంప వస్తున్నాడు. ఈ విధంగా తండ్రి కుమారుడికి చేసి అప్పుడు ఇంట్లో తీసుకెళ్ళి పార్టీ చేసుకున్నాడు. ఇది పశ్చాత్తాపం. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఈ నిజమైనటువంటి పశ్చాత్తాపంలో దేవుని వాక్యానికి పరిశుద్ధాత్ముడు జోడి అవుతాడు. వాక్యము సమాచారం అయితే పరిశుద్ధాత్ముడు ఒప్పుదల. ఈ రెండు కలిసినప్పుడు దైవ చిత్తంతో కూడినటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. సమాచారంతో వచ్చేది కొన్ని మాటలు. కాబట్టి వాక్యం విన్నారు, అదే సమయంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అప్పుడు హృదయ లోతుల్లోంచి పశ్చాత్తాపం కలిగినప్పుడు పాపపు ఒప్పుకోలు ఉంటుంది, బుర్ర పని చేస్తుంది, చేంజ్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కానీ అక్కడితో ఆగిపోతుంది. చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. దేవుని వైపు దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ పాపం జోలికి వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయం. ఇది రక్షణ అంటే, ఇది మారు మనసు అంటే, ఇది పశ్చాత్తాపం అంటే. ఎవరిలో అయితే ఇలాంటి పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరిలో అయితే ఇలాంటి మారు మనసు ఉంటుందో, ఎవరైతే యేసుక్రీస్తు యందు ఇలాంటి విశ్వాసాన్ని కనపరుస్తారో, ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుని యొక్క కృపకు పాత్రులు. దేవుని యొక్క రక్షణ వారి జీవితంలో జరిగింది. దేవుడు వాళ్ళ మీద ముద్ర వేశాడు, నీతిమంతుడు అని. వాళ్ళు పరలోకపు వారసులు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అది మనకి భూతకాలంలో రాశారు, అయిపోయింది. వారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. జడ్జిమెంట్ ఎక్కడైపోయింది? నీతిమంతుడు అని. కాబట్టి ఇంకా వాళ్ళకి జడ్జిమెంట్ నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అనేది ఉండదు. తలాంతుల విషయంలో ఉంటుంది, వరాల విషయంలో ఉంటుంది.
అది వేరే. కానీ పరలోకమా నరకమా అనేది జడ్జిమెంట్ అయిపోయింది ఎక్కడే. ఎందుకంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, చటుక్కున ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడు అయిపోతే, అది ఏ కారణం చేత మీరు చచ్చిపోతే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఏమాత్రం అనుమానం ఉన్నా, ఏమాత్రం సందేహం ఉన్నా మీరు ఆలోచించుకోవాలి. ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనది రక్షణ నిశ్చయత. పుస్తకాలు చదివితే రాదు. ప్రార్థన, లేకపోతే బైబిలు, భక్తి భావాలు, క్యాంపులు సమాచారాన్ని ఇస్తాయి, చటం కాదు. హృదయ లోతుల్లో పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో, పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో, నీ మనస్సాక్షితో నువ్వు దేవుని బిడ్డవి అని లాన్ చెప్తాడు. నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళావు అనుకో, నిన్ను మోసం చేసుకున్నట్లు లోకాన్ని మోసం చేసినట్లు, అక్కడ తప్పించుకోలేవు. ఇది నీ జీవితంలో యథార్థంగా నువ్వు గ్రహించగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ఇన్సైడ్, అంతకంటే ఇంకేం అవసరం. అద్భుతం. నేను రక్షింపబడ్డాను అంటానికి 3 రుజువులు. మొదటిది, రక్షించబడ్డారు అని అంటానికి బైబిల్ ఇస్తుంది రుజువు, గాడ్స్ వర్డ్. రెండోది ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావా అని నీలో ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, గాడ్స్ వాయిస్. మూడోది, గాడ్స్ వర్డ్, గాడ్స్ వాయిస్ అన్నప్పుడు జీవితంలో గాడ్లీ వాక్ వస్తుంది. ఇదివరకు చేసిన తప్పులు నువ్వు ఇదివరకు చేసినట్లు చేయు, మానేస్తావు. నీ రూటు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. సో ఈ 3 ఉంటాయి: గాడ్స్ వర్డ్, గాడ్స్ వాయిస్, గాడ్లీ వాక్. ఈ 3టిని బట్టి నువ్వు రక్షించబడ్డావని చెప్తా. ఇది విషయం. నౌ ఓవర్ టు యూ. If you have any questions, you can ask. ప్రైజ్ ది లార్డ్ అన్న. నా పేరు దివ్య. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మేము ఇలా సువార్త చేయడానికి వాటికి ఒక విలేజ్కి వెళ్ళాము. సో అక్కడ ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ ఎవ్రీ వీక్ సువార్త చేస్తూ వచ్చాము. అయితే అక్కడ మాకు వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, ఇలా ఫ్యామిలీలో మీరు లేడీస్ని పట్టుకొని వాళ్ళకి వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి మీరేమో మీ లోపలికి నడిపించేసుకుంటున్నారు. దీనివల్ల కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఇలా గొడవలు రేకెత్తించడానికి మీరు ఇలా క్రైస్తవులుగా మార్చడమే కారణము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. సో ఏమైనా కొంచెం. ఒక చిన్న ప్రశ్న. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం ఆయన ఇవ్వగలడు, కానీ ఆయన ఇచ్చిన సమాధానాన్ని అంగీకరించారా? మీరు నాకు జవాబు చెప్పాలి అమ్మా. అందరూ అంగీకరించలేదు సమాధానం. ఎక్కువ మంది సమాధానాన్ని అంగీకరించలేకపోయారు. యూదులు వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఎక్కువ మంది అంగీకరించలేదా, ఎక్కువ మంది అంగీకరించారా? డౌటా? తెలీదా మీకు? ఎక్కువ మంది అంగీకరించలేదు. అంటే యూదులు, పరిసయ్యులు వాళ్ళు అండ్ వాళ్ళతో ఉన్న వాళ్ళెవరు కూడా అంగీకరించలేకపోయారు. ఇంకో విషయం చెప్పండి, యేసు ప్రభు బతుకున్నప్పుడు ఎవరూ అంగీకరించలేదు, ఎవ్వరు అంగీకరించలేదు. ఆయన శిష్యులు కూడా అంగీకరించలేదు. ఈయన ఎవడో నాకు తెలియదు అనలేదా పేతురు? చచ్చిపోయి తిరిగి లేచేదాకా అంగీకరించలేదు. ఒక విషయం చెప్తాను, దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాన్ని, దేవుని ఆత్మ లేకుండా ఎవరూ అంగీకరించలేదు. అయితే మీరు నోరు మూసుకోమని నా ఉద్దేశం కాదు. నోరు మూసుకొని ఉన్నాడా వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పలేం అనేది నా ఉద్దేశం కానే కాదు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, సింపుల్గా ఈ లోకంలో సువార్తను బోధించినప్పుడు సువార్త అంగీకరించిన వాళ్ళకి, సువార్తను అంగీకరించిన వాళ్ళకి మధ్యన విభేదం కలుగుద్ది. ఇది యేసుప్రభువు వారే చెప్పారు. ఏమన్నారంటే, నేను వచ్చినప్పుడు ఖడ్గం వస్తుంది అన్నట్లు చెప్పాడు. ఇప్పుడు నేను మారుమనసు పొందానండి, మా ఇంట్లో వాళ్ళు మారుమనసు పొందలేదు, వాళ్ళు నన్ను వ్యతిరేకంగా చూస్తారా లేదా? నేను గొడవ పెడతాను, వాళ్ళు గొడవ పెడతారా? వాళ్ళే పెడతారు, చూస్తారు. వాళ్ళే గొడవ పెడతారు, నేను పెట్టను. ఎందుకంటే మారుమనసు పొందిన నేను సైలెంట్ ఉంటాను. మారుమనసు పొందిన వాళ్ళు గొడవ పెడతారు. కాబట్టి ఇది జరుగుద్ది.
ఒకవేళ ప్రజలు ఆ విధంగా అంటుంటే గనక దేవుడు చెప్పిందే జరుగుతుంది. దేవుడు చెప్పిందే జరుగుతుంది. అయితే ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ప్రలోభాలు పెట్టి మనం సువార్త బోధిస్తున్నామా? కుటుంబాన్ని విభజించడానికి సువార్తను బోధిస్తున్నామా? ఇది మనం ఆలోచించాలి. సరే, విభజించడం అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇంట్లో 5గురు ఉన్నారండి. ఇంట్లో 5గురు. అందుట్లో ఒకళ్ళకి COVID-19 వచ్చిందని తెలిసింది. ఫస్ట్ నువ్వు చేసే పని ఏంటి చెప్పను? 5గురు ఉన్నారు ఇంట్లో. అందుట్లో ఒకడికి COVID-19 వచ్చింది. ఏం చేస్తావు చెప్పండి? తనకి సెపరేట్ గా ఉంచి మేము సెపరేట్ గా ఉంటాం. సింపుల్. అంత పెద్ద పదం కాకుండా ఒకటి పదం చేయి. ఆ ఒక్కడిని క్వారంటైన్ చేస్తాం. అంతే కదా? రక్షణ క్వారంటైన్ లోకి తీసుకెళ్తుంది మనం. రక్షణ మనల్ని క్వారంటైన్ లోకి తీసుకెళ్తుంది అంతే. అంతకంటే ఇంక చేసేది ఏం లేదు. కాబట్టి ప్రజలు రకరకాలుగా అంటారు. దానికి మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. మంచి చేసినందుకు ప్రజలు నిన్ను తిడితే నీకు 2 పాయింట్లు వచ్చినట్టే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం. చెడు చేసినందుకు ప్రజలు నిన్ను తిడితే 4 పాయింట్లు పోయినట్లే. మంచి చేసినందుకు నిన్ను తిడితే 2 పాయింట్లు వచ్చినట్లే. మంచి చేసినందుకు 2 పాయింట్లు, తిట్టినందుకు ఇంకో 2 పాయింట్లు. అందుకనే బైబిల్లో ఉన్నదంటే, మీరు నీతి బట్టి ఎవరైనా మిమ్మల్ని మీరు హింసింపబడితే, నా నామమును బట్టి మీరు హింసింపబడితే మీరు ధన్యులు అని అన్నారు. కానీ మీరు చాలా బాధతో చెప్తున్నారు. అది నాకు బాధగా ఉంది. నాకు బాధ అంతా వచ్చింది అక్కడే. మీరు బాధపడుతున్నారు పాయింట్లు వచ్చినాయి అని. అలా అని కాదన్న. అంటే చాలా మంది చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బానే రండి చెప్పండి అని అన్నారు. సడన్ గా మధ్యలో ఏంటంటే, మీరు వస్తున్నారు, మీ వల్లనే ఇప్పుడు మా ఊర్లోకి సమస్యలు ఎక్కువ వచ్చాయి, మీ కుటుంబం రావడం వల్ల, మీరు జనరల్ గా భారతదేశంలో ఒక కొత్త మూడ్ ఒకటి వచ్చింది. కొత్త మూడ్. ఇది వరకు లేనటువంటి ఒక మూడ్ ఏంటనంటే, మతం విషయంలో ఒక విధమైనటువంటి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్తత ఏర్పడినప్పుడు ఇలాంటి ఒత్తిళ్ళు, ఇలాంటి ప్రశ్నలు రావటం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలాగా మనం సువార్తను బోధిస్తే సాధ్యమవుతుందో చూడాలి. చైనాలో కానీ, ఉత్తర కొరియాలో కానీ, ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ యేసుప్రభు నామాన్ని ఎక్కడ బయట చెప్పడానికి వీల్లేదు. అయితే వాళ్ళ మధ్యన సువార్త వ్యాప్తి జరుగుతున్నట్లు ఇంకెక్కడ జరగట్లా. ఏంటంటే బాగా ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా ద్వారాలు చిన్నగా తీస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏంటనంటే మనకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ద్వారాలు తెరవబడ్డాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ని బట్టి కాదు, ఇండస్ట్రీని బట్టి. ఇంట్రెస్ట్ అంటే కనుక నీకు సువార్త చెప్పాలనుకుంటే వెళ్తే ఎక్కడికైనా చెప్తే బోల్డ్ మంది తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. బాగా ప్రార్థన చేస్తూ వచ్చి ఎవరిని వింటాడు. సో ఇంట్రెస్ట్ నుంచి ఇండస్ట్రీలోకి మారాలి. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ బాగుందని అర్థమైపోతుంది. ఆ ఇంట్రెస్ట్కి ఇంకోటి కలిపేయండి. ఏంటది? ఇండస్ట్రీ. ప్రభా, ఈ ఊర్లో వీళ్ళకి సువార్త చెప్పాలనుంది, నాకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అవకాశం ఇవ్వండి, ద్వారాలు తెరవండి అని మీరు బాగా ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇదివరకు ఇంకొక దాంట్లోంచి మనం బయటకు వచ్చేసారు. దేవుడు చాలా అద్భుతమైన కృప చూపించాడు. ఏంటనంటే COVID-19 తీసుకొచ్చి. COVID-19 ముందు మా మీటింగ్ 10,000 మంది వచ్చారు, మా మీటింగ్ 5,000 మంది వచ్చారు, మా మీటింగ్ 2,000 మంది వచ్చారు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నెంబర్లు ఎవడు మాట్లాడడానికి లేదు. అర్థమైందా? ఇప్పుడు పక్కా పరిచర్య చేయగలుగుతాం. కాబట్టి నువ్వు 30 మంది వచ్చేవాళ్ళు అన్నారు సార్, మానే 30 మంది వచ్చి ఏం లాభం? 3 వచ్చారన్న అందుట్లో 2 మార్మన్స్ పొందారంటే అద్భుతంగా ఉంటుంది. 30 మంది వచ్చి ఒకడు మార్మన్స్ పొందాడు అన్నాకంటే. సో కాబట్టి చూసి ఎంత చక్కగా చెప్పావు నువ్వు చెప్పకముందు నేను చెప్పాను. సినిమా డైలాగ్ కావాలంటే ఎంతమంది వచ్చారని కాదు, ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. పూర్వకాలం అయితే మంది ఎంతమంది వచ్చారా, ఎంతసేపు ఉన్నాడు రా. ఇప్పుడు ఒక్కడు వెళ్ళాడు, 2 లేపు వచ్చాడు, అయిపోయి బస్. కాబట్టి మనం అలా ఉండాలి ఇప్పుడు పరిచయం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.
మీరు ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. ప్రైజ్ లార్డ్ సార్. మీరు పెద్దవాళ్ళు కొద్దిగా మ్యూట్ చేయండి. చిన్నవాళ్ళు అడిగితే బాగుంటుంది. యంగ్స్టర్స్ 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవకాశం ఉందా? అయితే ఒక విషయం, నేను ఏ ప్రశ్నకైనా నాకు జవాబు తెలిస్తే చెప్తాను, కానీ ఒక చిన్న మనవే ఏంటంటే, ఒక గంట సేపు రక్షణ గురించి మాట్లాడాను కాబట్టి ఎక్కువగా దాని గురించి ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. అంటే మిగిలిన అడగకూడదని నా ఉద్దేశం కాదు. నేను చెప్తాను, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలియదు బాబా అని అంటాను, అంతే. నా పెద్ద టెన్షన్ ఏం లేదు. కాకపోతే నా కోరిక ఏంటంటే, నేను గంట సేపు మాట్లాడిన తర్వాత, నేను ఇప్పుడు దాకా అశోకుడి గురించి మాట్లాడినప్పుడు, సార్ హర్షవర్ధనుడు ఏమైనాడు సార్ అంటే నాకు పిచ్చే కొద్ది. కాబట్టి రక్షణ గురించి చెప్పారు కాబట్టి దాని గురించి మీరు ప్రశ్నలు అడిగితే నాకు చాలా సంతోషం. వేరేది ఉంటే తర్వాత వెరీ గుడ్ సార్. మార్కు సువార్త 16:16 ప్రకారంగాన నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడని అక్కడ రాయబడిందన్న. అవునమ్మా. అక్కడ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ముస్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇద్దరు ఫ్యామిలీలో వస్తున్నారన్న. వాళ్ళు నమ్మారు, మాల్మోస్ పొందారు. బాప్తిస్మం తీసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడు. మరి బాప్తిస్మం పొందుకుంటేనేనా రక్షణ, లేకపోతే బాప్తిస్మం లేకపోయినా వాళ్ళు రక్షించబడిన స్థితిలో ఉన్నారన్న? ఇదన్నా చాలా మంచి ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న అడిగా. ఇప్పుడు అసలు మార్కు సువార్తల్లో గాని అపోస్తల కార్యాల్లో గాని నమ్మి బాప్తిసం పొందటం అంటే ఏంటో మనకు అర్థమైతే గనక బాప్తిసం పాత్ర ఏంటి, ఇప్పుడు బాప్తిసం అనేది ఎప్పుడు తీసుకుంటాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు కానీ అపోస్తల కార్యాల కాలంలో కానీ నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడం అనేది మరణ శిక్షను కొని తెచ్చుకోవటమే. ఎందుకంటే అప్పుడు క్రైస్తవుల్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. క్రైస్తవుని అంటే ఎరగబాది చంపేసేవాళ్ళు. కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అని ఒప్పుకుంటున్నాను అనేది నిజమైనటువంటి విశ్వాసానికి దారన్నమాట. కాబట్టి వెంటనే బాప్తీసం ఇచ్చేవాళ్ళు. నమ్మి బాప్తీసం పొందటం అనేది ఒకే ప్రక్రియ లాగా చూసుకునేవాళ్ళు, రెండుగా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాను పరిస్థితి ఎలా మారిందంటే, ఒక వ్యక్తి నమ్మాను అని అంటే ఇది నిజంగా నమ్మాడా లేదా ఖరారు చేసుకోవాలి, తెలుసుకోవాలి. సో కాబట్టి అది తెలుసుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు దానికి బాప్తీసం ఇస్తారు. సార్ ఒకవేళ నమ్మాడు, అది నిజంగానే నమ్మాడు, ఏ కారణం చేతైనా బాప్తీసం తీసుకోకపోతే ఏమవుతుంది? ఇది ఒక ప్రశ్న. నేను నమ్మినప్పుడు రక్షింపబడ్డానా, లేకపోతే బాప్తీసం తీసుకున్నప్పుడు రక్షింపబడ్డానా? ఇది ఒక ప్రశ్న. ఈరోజు మీకు బోధించిన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఆలోచిస్తే, నేను రక్షింపబడింది క్రియలను బట్టి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయంలో కూడా నా పాత్ర ఒకటే, విశ్వాసం, ఇంకేం చేయలేదు. బాప్తిస్మం అనేది క్రియలను బట్టి మనకు రక్షణ రాలా, విశ్వాసాన్ని బట్టే రక్షణ వచ్చింది. మరి బాప్తిస్మం ఏంటి సార్? బాప్తిస్మం ఏంటంటే నేను రక్షించబడ్డాను అని అనటానికి బయట ప్రజలకు రుజువు. నేను రక్షించబడ్డాను అంటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్తాను, దీంట్లో మీకు అర్థమైపోతుంది ఏదో ఒకటి. ఒకటి, మీరు బిల్డింగ్ అమ్ముతున్నారు సార్, మీ బిల్డింగ్ ₹1,00,00,000 అన్నారు, ₹1,00,00,000 మీకు ఇచ్చేసాను, బిల్డింగ్ నాది అవుద్దా? అవ్వదు. మీరు నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రాసుకోవాలి. అప్పుడు నా చేతికి డాక్యుమెంట్స్ వస్తాయి. అప్పుడు నేను ఆ ఇంటికి ఓనర్ అవుతాను. డబ్బులు ఇవ్వటం అనేది ప్రైవేటు, దరఖాస్తు రాయిపించుకోవటం లేకపోతే దాని అంటారు డాక్యుమెంట్ రాయిపించుకోవటం అనేది పబ్లిక్. ఇంకో విషయం, నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను పెళ్లిగాని కుర్రోడ్ని, ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అన్నా, ఆ అమ్మాయి కూడా నా ఇంక చూసి ఐ లవ్ యూ అనేసింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను. మీ ఇద్దరం భార్యాభర్తలు అయిపోతామా? అవ్వం. మీ ఇద్దరం సహజీవనం చేసి 2 పిల్లలు కనేసాం, మమ్మల్ని భార్యాభర్తలు అంటారా? అనరు. ఆడు దాన్ని ఉంచుకున్నాడు రా అంటారు. మేమిద్దరం భార్యాభర్తలు అవ్వాలంటే ఒకటే ఒక కార్యం జరగాలి, దాన్ని ఏమంటారు? పెళ్ళి అంటారు. ఒప్పందాలు ప్రైవేటు,
పెళ్లి పబ్లిక్. మీకు 2 ఉదాహరణలు చెప్పాను. డబ్బులు ఇవ్వటం ప్రైవేటు, డాక్యుమెంట్ రాయటం పబ్లిక్. ఒప్పందాలు ప్రైవేటు, పెళ్లి పబ్లిక్. అదేవిధంగా మారు మనసు ప్రైవేటు, బాప్తిసం పబ్లిక్. మారు మనసు ప్రైవేట్, నీకు దేవుడు తప్పించి ఇంకెవడో తెలియదు. సో మారు మనసు కలిగింది కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటావు. డబ్బులు ఇచ్చావు కాబట్టి డాక్యుమెంట్ ఇస్తారు. ఒప్పందాలు కుదిరి కాబట్టి పెళ్లి చేసుకుంటారు. ఒప్పందాలు కాకుండా పెళ్లి చేసుకుంటే కనుక అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు అంటారు. డబ్బులు ఇవ్వకుండా డాక్యుమెంట్ రాసుకుంటే కనుక కబ్జా చేసేసాడరా అంటారు. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే కనుక దొంగ భక్తుడురా అంటారు. సో మనకి రక్షణ అనేది మారు మనసు పొందినప్పుడు వస్తుంది. ఆ మారు మనసు పొందాము అన్న దానికి ధృవీకరణగా బాప్తిసం తీసుకుంటాం. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న కూడా మీకు జవాబు చెప్తాను. మీరు ముస్లింల గురించి అడిగారు కాబట్టి ఒక అద్భుతమైన ముస్లిం సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను, అంటే పేరు పెడతాను. ఆ అమ్మాయి పేరు బిల్క్వీ షేక్. అమ్మాయి పేరు బిల్క్వీ షేక్. ఆమె ఎవరంటే పాకిస్తాన్ ఆర్థిక మంత్రి భార్య. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ భార్య. ఆ మారు మనసు పొందింది. కానీ ఆవిడకి బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఇవ్వట్లా. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఆమెని భయంకరమైన నిర్బంధంలో పెట్టేవాడు. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాల. ఆమె వాక్యం చదువుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి చదువుకునేది, బైబిల్ బాత్రూంలోకి వెళ్ళి చదువుకునేది. కానీ ఆవిడకి బాప్తిసం లేదు. అయితే ఒకరోజు చాలా కృంగిపోతా ఉంది. ప్రభా, నేను నిన్ను అంగీకరించాను, నాకు బాప్తిసం తీసుకోవడానికి అవకాశం దొరకట్లేదు అని బాగా బాగా కృంగిపోతా ఉన్నప్పుడు ఆవిడకు చిన్న తలంపు వచ్చిందంట. ఆవిడ పాకిస్తాన్ ఆర్థిక మంత్రి భార్య కదా, పెద్ద హడావుడి బాత్రూమ్ ఉంటుంది, పెద్ద తన టబ్ ఉంటుంది, టబ్బు నిండా నీళ్లు పెట్టారు. ఆమె చూసిందంట. ఆ టబ్లో దిగిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మునిగిపోయి లేచిపోయిందంట. ఆవిడే, ఎవరు లేరు ప్రభా, నాకు ఎవరు లేరు, ఇక నువ్వే నా బాప్తిసం ఇచ్చావు అన్నట్టు. ఇది జరిగిన ఒక 4 రోజులకో 2 నెలలకో ఈ పాకిస్తాన్ ఆర్థిక మంత్రికి ఓ చిన్న అనుమానం వచ్చిందంటే, ఈవెన్ ఇక్కడే ఉంచితే కనుక తలనొప్పి, ఈవిడికి భద్రత కోసం ఇంగ్లాండ్ పంపించేద్దామని పంపించేశాడంట. ఇంగ్లాండ్లో లోటాన్ అనేటువంటి ప్రాంతాన్ని పంపించాడు. ఈయనేమో ఇక్కడున్నాడు, భార్య ఏమో అక్కడ ఉంది. ఆవిడకి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేసింది. వచ్చేసి ఇంకా విశ్వాసంలో బాగా ఎదిగిపోయి సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టి ఇక చివరికి ఒక పుస్తకం రాసింది. తన జీవితం ఏ విధంగా మార్పు చెందింది, ఏ విధంగా దేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. ఐ డేర్ టు కాల్ హిమ్ మై ఫాదర్. ఆమె సాక్ష్యం పేరు, పుస్తకం పేరు ఐ డేర్ టు కాల్ హిమ్ మై ఫాదర్. ఆయన్ని తండ్రి అని పిలవడానికి నేను సాహసిస్తున్నాను. దీంట్లో నేను బాప్తిస్మము అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పాను. బాప్తిస్మం లేకపోయినాగా మనకుండేటువంటి పరిస్థితి ఏంటి చెప్పాను. చిన్న స్టేట్మెంట్ ఇస్తాను. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేనప్పుడే చచ్చిపోయావు, నీకేం ప్రాబ్లం లేదు, తిన్నగా పరలోకంలోకి వెళ్తావు. నువ్వు మారు మనసు పొందావు, నా మాటలు ఒక్కటి కూడా తీయకూడదు, తీస్తే కనుక తప్పుడు బోధలు వస్తాయి. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు, నువ్వు చచ్చిపోయావు, నువ్వు పక్కా పరలోకానికి వెళ్తావు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? సిలువ మీద ఉన్నటువంటి దొంగోడు. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఉంది, నువ్వు బాప్తిసం తీసుకోవాలా. ఇప్పుడు నేను అనుమానించాల్సింది దేన్నో తెలుసా? నీ మారు మనసు. నీకు మారు మనసు ఉందా అంటున్నావు, మరి బాప్తిసం తీసుకోవడానికి ఏంట్రా నీ బాధ? ఇది రెండో జాతి. సో ఈ 2 ఉదాహరణలు చెప్పాను. కాబట్టి ఆ ముస్లిం సహోదరుల్ని అనవసరంగా ఒత్తిడి పెట్టద్దు. ప్రార్థన చేయండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే బాప్తిసం తీసుకోండి. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడే తీసుకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరేం టెన్షన్ పడద్దు. దేవుడు మీ పేరు జీవ గ్రంథంలో బాప్తిసం తీసుకున్న రోజు కాదు, మారు మనసు పొందిన రోజు రాస్తాడు. ప్రార్థన చేయండి. మీ విశ్వాసం వెల్లడి అవడానికి దేవుడు ఒక మార్గాన్ని సుగమం చేస్తాడు. చేసినప్పుడు తీసుకోండి. అది విషయం. ఎస్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చెప్పారు అన్న. అవును. అయితే ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారో వాళ్ళకి ఎక్కడనే జడ్జిమెంట్ జరుగుతుందని.
మరి విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో రక్షింపబడతాము, మనకి ఇక్కడనే పరలోక రాజ్యంలో స్థానం ఉందని నిశ్చేత అని చెప్పేశారన్న. అవును. వాళ్ళ జీవిత కాలంలో ఏదన్నా పాపం జరిగితే, ఉమ్, వాళ్ళ పాపానికి లొంగిపోతే ఉమ్. వాళ్ళకి స్థానం ఎట్లా? మారు మనసు పొందిన వ్యక్తి పాపానికి లొంగిపోతాడా? పాపం చేస్తాడు, పడిపోతాడు అప్పుడప్పుడు, కానీ అదే లొంగిపోతాడు. పడిపోతారు కదా అని. పడిపోతే మళ్ళీ లేస్తాడు, లేకుండా అలాగే ఉండిపోతే ఆడు మారు మనసు పొందినాడా? అన్న అడుగుతున్నా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. విశ్వాసి పాపం చేస్తాడు, పాపంలో పడిపోతాడు, కానీ పాపంలో కొనసాగ నేరడు. హీ కెనాట్ కంటిన్యూ సిన్నింగ్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక మాట చెప్తాను. విశ్వాసి గొర్రెలు అంటాడు, పందిలు అంటాడు కాదు. గొర్రెని మురికి నెలలో పడేసామనుకో, అది అక్కడే ఉంటుందా? ఉండదు, పైకి వచ్చి దులుపుకుంటుంది. పందిని మురికి నెలలో పడేసామనుకో, అది అక్కడే ఉండిపోద్ది. మనం పందులమా గొర్రెలమా? గొర్రెలు. నువ్వు మురికి నెలలో పడవంట్లా, పడవచ్చు అప్పుడప్పుడు, అంటే పర్మిషన్ లాగా చెప్పట్లా. నీకు దాని అంటారు పర్లలే పాపం చేయంట్లా. పాపంలో పడిపోయే పరిస్థితులు ఉండొచ్చు, కానీ అక్కడ ఉండిపోలేరు. దేవుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ కనుక నువ్వు పాపంలో పడితే 3 విధాలుగా పాపంలోంచి నిన్ను బయట తీసుకొస్తాడు. ఒకటి, ముందు నీ మనస్సాక్షి ద్వారా గిలి కలిగిస్తాడు. గిలి కలగలేదు అని అంటే కనుక నువ్వు విశ్వాసవే కాదు. ఇక రెండోది, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయన తప్పు చేసావు నువ్వు బయట రా, తప్పు చేసావు నువ్వు బయట రా అని చెప్తాడు. ఇది రెండోది. ఇక మూడోది, బయట మనుషులను పంపిస్తాడు. దావీదు దగ్గరికి నాతాను పంపించాడా లేదా? పంపించాడు. అలాగే నీ దగ్గరికి ఎవరినో ఒకటి పంపిస్తాడు, ఏ సుబ్బారావునా వెంకటరావునా. అర్థమైందా? ఇప్పుడు దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు, నాతాను పశ్చాత్తాపడ్డాడు. సౌలు తప్పు చేశాడు, సమూయేలు పంపించాడు. సౌలు విన్నాడా? ఇన్లా ఊరేసుకొని చచ్చాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. దావీదు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడంటే, యేసు ప్రభు వారు నా తండ్రి అని పిలిపించుకున్నాడు దావీదుని, ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. ఇది మనుషులు పంపిస్తాడు. ఇంకా 4వ పద్ధతి ఉంది, ఏంటి చెప్పంటారా? మొదటేమో మనస్సాక్షి, రెండోదేమో పరిశుద్ధాత్ముడు, మూడోదేమో మనుషులు, 4వది ఏంటనంటే, ఈ మూడాట్లకు కూడా వినకపోతే వాడు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే దేవుడు విపరీతమైన ఒత్తిళ్లు కలిగిస్తాడు. జబ్బులో కష్టాలో ఏదో ఒకటి తెచ్చేస్తాడు. ఎందుకు తెలుసా? ఈడెక్కడే పశ్చాత్తాపడాలని. దీనికి అద్భుతమైన ఉదాహరణ ఎవరు తెలుసా? సంసోను. ఆడు కళ్ళు పీకేసి, చేతులకి కాళ్ళకి గొలుసులు వేసేసి, చేతిలో పప్పు రుబ్బి పెట్టి వారు పప్పు రుబ్బరా అన్నారు. ఆ పప్పు రుబ్బుతుంటే మనోడు ఏడుస్తూ, చీ నా బతికిదేంద్రా బాబు అని, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వయా అని అన్నాడు. దేవుడు క్షమించాడు, అవకాశం ఇచ్చాడు. 2 స్తంభాలు పట్టుకొని లాగితే బోల్డ్ మందిని చంపేశాడు. సంసోను ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడా అంటే ఉంటాడు. నీకు ఎలా తెలుసా? నువ్వు వెళ్ళి చూసావంటే నేను చూడలా, వాక్యం చెప్తుంది. మా ఇబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 32వ వచనంలో సంసోను పేరు రాశాడు. విశ్వాసం ఉంది కదా. సో ఇది 4వ పద్ధతి అమ్మా. సో మనస్సాక్షి, పరిశుద్ధాత్ముడు, మనుషులు, కష్టాలు, ఏదో పద్ధతిలో ఎక్కడ పశ్చాత్తాపడేటట్లు చేస్తాడు దేవుడు. అది దేవుడు చేసే పని. ఒకవేళ ఇక్కడ పశ్చాత్తాపడే అవకాశం దొరకలేదంటే వాడు మారు మనసు పొందాను అనుకున్నాడు, నిన్ను మాయ చేశాడు, ఆడు పొందలేదని అర్థం. పొందలేదని అంతే బాస్. అదే అంటే చాలా మంది బాప్తిసం పొందుతున్నారు కానీ అట్లా విధానమైన జీవితంలో జీవించకుండానే చనిపోతున్నారు కదా అన్న డౌట్ వచ్చేది. అప్పుడు ఒక 1000 మంది వెళ్ళేటువంటి చర్చిలోకి వెళ్తే ఆ 1000 మందిలో 900 మందికి బాప్తిసం ఉంటది. నా ఉద్దేశ ప్రకారం ఆ 900లో 90 మంది పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు ఉంటే గొప్ప. అర్థమైంది నీకు? అర్థమైంది. అది పరిస్థితి. ఓకే, 810 మారుతావు, నేను ఏం చేయను దానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక 10 minutes ఉంది టైం, ప్లీజ్. నా ప్రైజ్ లేడనా, నా పేరు జాషువా. మీరు దీని గురించి చెప్పిన విషయాలు, ఎగ్జాంపుల్స్ చాలా సంతోషం అనిపించింది అన్న. అయితే ఒక చిన్న డౌట్ అన్న. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళకి పాపానికి బలి ఉంటుందా లేదా? క్షమించడం అన్నది ఇదే విషయం 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది తమ్ముడు, 2-3 వచనాలు. అయితే దీనికి చక్కటి క్లారిటీ ఇస్తాను చూడు.
ఇప్పుడు హిబ్రూ అనేది ఏంటి? హిబ్రూ అనేది ఏంటి చెప్పు నాకు. హిబ్రూ అన్న తెలిస్తే వాళ్ళ చెప్పు, లేకపోతే లేదు నాకు తెలియదు అని చెప్పు. అన్న హెబ్రీలు సంబంధించింది కదన్న, అంటే ఆ ప్రాంతం నేను అడిగిన భాష అంత అంత భాష పెద్ద ప్రశ్న అడగలా. నేను అడిగిన హిబ్రీ అంటే ఏంటి అన్న. భాషనా? సూపర్. ఆ పుస్తకం ఎవరికి రాశారు? హెబ్రీలకి, హిబ్రీ ఆ భాష హెబ్రీ భాష మాట్లాడేవాడు. మాట్లాడే వాళ్ళకి. ఓకే, హిబ్రీ భాష మాట్లాడేవాడు ఎవడు? హెబ్రీలు ఎవరండి వాళ్ళ పేరేంటి చెప్పు. యూదులు, సో ఆ గ్రంథం ఎవరికి రాశారు? యూదులకి. సో అది యూదులకు రాసిన పుస్తకం. బైబిల్లో పెట్టారులే, ప్రాథమికంగా వాళ్ళకి వర్తిస్తుంది, మనకి కొన్ని విషయాలు అందులో అర్థం అవుతుంది. హిబ్రీలు ఏమనుకునేవాళ్ళు అంటే, మాకు దేవదూతలు ఉన్నారు రా సూపరు, మాకు మోషే ఉన్నాడు సూపరు, మాకు అబ్రహాం ఉన్నాడు సూపరు, మాకు అహరోన్ ఉన్నాడు సూపరు, మాకు మెల్కీషెదక్ ఉన్నాడు సూపరం, మాకు ప్రత్యక్ష గుడారం ఉంది సూపరం, మాకు మందస్సు ఉంది సూపరు, మాకు బలులు ఉన్నాయి సూపరు. మొదటి 8 అధ్యాయాలు ఈ సూపర్లే. హిబ్రీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం దాకా ఈ సూపర్లే. అయితే ఈ సూపర్లకి ఇంకా సూపర్ ఒకడు ఉన్నాడు రా అని యేసుప్రభుని చెప్పాడు. మీకు దేవదూతలు ఉన్నారు సూపరు, కానీ మా యేసే అన్నాడు చూసా ఆయన ఇంకా సూపరు. మీకు మోషే ఉన్నాడు సూపరు, మా యేసే ఉన్నాడు చూసా ఆయన ఇంకా సూపరు. మీ మెల్కీషెదకు ఉన్నాడు సూపరు, మా యేసే అన్నాడు చూసా అంతకంటే సూపరు. సో అన్ని విషయాల్లో యేసే సూపర్ కంటే సూపరు అని చెప్పేది 9 అధ్యాయాలు. ఈ 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా, ఈ సూపర్ అనుకుని యేసే దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకో, నిన్ను ఇంకెవడు బాగు చేయలేడురా అని అర్థం అనమాట. ఓకే అన్న, 2 కొరింథీ 5:10లో కూడా దేహంతో జరిగించేవి అవి మంచి అయినా చెడు అయినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఇందాక మనం చెప్పుకున్న వాటిల్లో ఒక్కసారి నమ్ముకున్న తర్వాత తీర్పులో నుంచి దాటేశాం కదన్న. నేను ఇందాక అందుకే ఒక చిన్న లింక్ ఇచ్చా. ఏమంటే పరలోకంకి వెళ్ళాలా నరకంకి వెళ్ళాలా అనే జడ్జిమెంట్ ఎక్కడ జరుగుద్ది. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్వాసులకి వేరే రకమైన జడ్జిమెంట్ ఉంటుంది. ఈ వేరే రకమైన జడ్జిమెంటు ఈయన కొట్టాలా తిట్టాలా నరకాలా పిసికేయాలా అని కాదు. ఆ జడ్జిమెంట్ని బేమా జడ్జిమెంట్ అంటారు. అదే నువ్వు అన్నటువంటి 1 కొరింథీ 5వ అధ్యాయం. ఈ బేమా జడ్జిమెంట్ అనే దాంట్లో వీడికి ఎన్ని వరాలు ఇవ్వాలి, వీడికి ఎన్ని కిరీటాలు ఇవ్వాలి, వీడికి ఎన్ని దాని చప్పట్లు కొట్టాలి, ఇవన్నీ రివార్డుల గురించి. పరలోకంలో ఉన్నటువంటి జడ్జిమెంటు రివార్డుల గురించి. ఈ లోకంలో ఉన్నటువంటి జడ్జిమెంటు నువ్వు పరలోకానికి వెళ్ళేవాడువా నరకానికి వెళ్ళేవాడువా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం 19వ వచనంలో చూసినట్లయితే ఎక్కడే తీర్పు అయిపోయింది, ఎందుకంటే ఆయన తృణీకరించావు కాబట్టి అని ఉంటుంది, నువ్వు నరకానికి వెళ్ళాలని. 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఎక్కడే తీర్పు అయిపోయింది, ఆయన అంగీకరించావు కాబట్టి పరలోకంకి వెళ్ళాలని. సో ఇక్కడ తీర్పు నరకమా పరలోకమా? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వీడికి ఎన్ని అభినందనలు, వీడికి ఎన్ని కిరీటాలు. అందుకనే రక్షింపబడటానికి మనం చేసేది ఏం లేదు, ఉచిత వరం. రక్షింపబడిన తర్వాత మనం చాలా ప్రయాసపడాలి. గిఫ్ట్కి ప్రైజ్కి తేడా ఉందా? గిఫ్ట్ ప్రైజ్ తెలుగులోకి వచ్చేప్పటికి రెండాట్లు ఒకటే పదం ఉపయోగిస్తాం, అది వచ్చి తలనొప్పి. గిఫ్ట్ని బహుమానం అంటాం, ప్రైజ్ని బహుమానం అంటాం. కానీ ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటే ఉచితంగా వచ్చింది, ప్రైజ్ అంటే కష్టపడితే వచ్చింది. రక్షణ మనకు ఉచితం. విశ్వాస జీవితంలో మనం ప్రైజ్ సంపాదించాలి, కష్టపడితే వచ్చేది. మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన అవకాశాలు, మనకిచ్చిన వరాలు, వీటన్నిటికీ మనం లెక్క చెప్పాలి. అది బేమా జడ్జిమెంట్. అంటే దేహంతో జరిగించే మంచి వాటిని చెడ్డ వాటిని అన్నప్పుడు చెడ్డ వాటి నిమిత్తం కూడా మన వరాలు దేంట్లో చూపిస్తాం? ఈ దేహంలో ఉన్నప్పుడే. చచ్చిపోయిన ధర చేయలేం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడే. అందుకనే అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నంత కాలంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి వరాన్ని నేను వినియోగించాలి. అన్న ఓకే అన్న, ఫైనల్ గా ఒక మాట చిన్న తర్వాత మాట్లాడుకుందాం, అయిపోయింది కదా, వేరే సమయం ఇద్దాం మనం. శ్రీనివాస్ అన్న అడగండి అన్న. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. నేను దేవుని యొక్క ప్రణాళిక యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలి అనుకున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఆ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ ప్రణాళిక అనేది కరెక్ట్ గా నెరవేరిందా లేదా, అంటే రక్షణ విషయంలో. ఎందుకంటే
దేవుని ప్రణాళిక, మొదటి ప్రణాళిక ఏంటంటే మానవులందరూ కూడా భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది భూమి మొత్తాన్ని ఆక్రమించాలి అనేది. ఆ తర్వాత పాపం పెరిగిన తర్వాత సాతాను శోధన వలన పాపం అనేది పెరిగిన తర్వాత దేవుడు ఈ నోవాహు యొక్క జలప్రళయం అనేది సృష్టించి ఎవరినైతే వెన్నుకున్నాడో ఆ యొక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించి పాపం అనేది లేకుండా చేశాడు కదా. అదే విధంగా యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పంపించి ఈ రక్షణ విషయంలో ఎటువంటి మార్పు అనేది భూమి మీద ఆ ఆ టైంలో చూపించగలిగారు. అంటే ఎంతవరకు జరిగింది అని. మీరు తెలుగు సినిమా ప్రొడ్యూసర్ లాగా ఆలోచించారు, అందుకనే చాలా అద్భుతంగా రాశారు. కానీ దేవుడు తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కాదు. దేవుడు మానవుడు పాపం చేసిన తర్వాత యేసు ప్రభువుని పంపించాలని ఆలోచించలా. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువుని పంపించాలని డిసైడ్ చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. యేసు ప్రభుని ఈ లోకంలో పంపించాలని ఆలోచించింది ఆదామును సృష్టించక మునుపు, జగత్ పునాది వేయబడక మునిపే. దేవుడు ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ మొదలు పెడతాం అనేది ఏమి ఉండదు. ఆయన ఒరిజినల్ ప్లాన్లోనే దేవుడిని ఈ లోకంలో యేసు ప్రభుని ఈ లోకంలో పంపించాలనుకున్నాడు. యేసు ప్రభుని ఈ లోకంలో పంపించినప్పుడు ఆయన ద్వారా జరిగేటువంటి పనులు 5 అయిపోయినాయి. ప్లాన్లో 5 పనులు అయిపోయినాయి, ఇంకొకటి అవ్వాలి. ఈ 5 పనులు ఏంటి చెప్తా. 1, మానవుడిగా ఈ లోకంలోకి రావటం అయిపోయింది. మన పాపాల కోసం సిలువ మీద చచ్చిపోవటం అయిపోయింది. 3వ దినాన్న తిరిగి లేవటం అయిపోయింది. మీరు ఒక విషయం, మీ దగ్గర బైబిల్ ఉంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 3, 4 వచనాలు. నాకు ఇవ్వబడినటువంటి సువార్త ముందు మీకు చెప్తున్నాను. అదేంటనగా, లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం క్రీస్తు చనిపోయాను. లేఖనముల ప్రకారం అంటే ప్లాన్ ప్రకారం. ప్లాన్ ప్రకారం యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడు. 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది కూడా ప్లానే. సో మొదటిది, ఈ లోకంలోకి యేసు ప్రభు మానవుడికి వచ్చాడు, ఇన్కార్నేషన్. మన పాపాల కోసం చనిపోయాడు, క్రూసిఫిక్షన్. మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తిరిగి లేచాడు, రిజరక్షన్. 4వది, ఆయన పరలోకములోకి సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళిపోయాడు, ఎసెన్షన్. 5వది, పరిశుద్ధాత్ముడిని ఈ లోకంలో పంపించాడు, పెంతుకోస్తు. పరిశుద్ధాత్ముడు వస్తేనే సంఘం స్టార్ట్ అవుద్ది, పరిశుద్ధాత్ముడు వస్తేనే మన జీవితం మార్పు చెందుతుంది. ఈ 5 అయిపోయినాయి, ఇంకొకటే జరగాలి. ఏంటి సార్? ఆయన 2వ వచ్చి మనల్ని అందరం ఎత్తుకెళ్ళిపోవాలి, సెకండ్ కమింగ్. ఇంకా అది ఒకటే ఉంది ప్లాన్ ప్రకారం. సో ఆ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే యేసుప్రభు రావాలో అప్పుడే వస్తాడు. అందుకని యేసుప్రభు అన్నాడు తెలుసా, నేను ఎప్పుడు రావాలో తండ్రికి తెలుసు, ఆయన రమ్మన్నాడు వస్తాను అన్నాడు యేసు. కాబట్టి మీరు అనుకున్నట్లు మానవుడు విఫలమైతే యేసుప్రభుని ఈ లోకంలో పంపించడం అనేది ప్లాన్ కాదు. విఫలమవుతాడని తెలుసు, అందుకనే ముందే ప్లాన్ వేశాడు. యేసుప్రభు చచ్చిపోవటం అనేది ప్లాన్ ఫెయిల్ అయితే జరిగింది కాదు. చచ్చిపోవటం అనేది ఆయన ప్లాన్. ఆయన తిరిగి లేవాలి అనేది ప్లాన్. పరలోకంలోకి ఎక్కాలి అనేది ఆయన ప్లాన్. పరిశుద్ధాత్ముని పంపాలి అనేది ప్లాన్. యోహాను సువార్త 14, 15, 16 3 అధ్యాయాల్లో చాలాసార్లు చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర నుంచి నేను పంపిస్తాను పరిశుద్ధాత్మని. సో దట్ ఈస్ ప్లాన్. అది పరిస్థితి. సార్ మీ ప్రశ్నకి నేను జవాబు నాకు తెలియదు, మరి అది విషయం. అర్థమైంది. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ క్వశ్చన్ ఎవరన్నా? చెప్పండి అన్న. నా డౌట్ ఏంటంటే, యేసయ్య చనిపోతే మన పాపం నుంచి మనకి ఎలా విడుదల కలిగిద్ది? ఆయన చనిపోయాడు, మనకెందుకు కలిగిద్ది ఆయన చనిపోతే? వెరీ గుడ్ తమ్ముడు. నువ్వు 10,000 కట్టాలి తమ్ముడు. ఎవరికి? సుమనాన్నకే. ఓకే, సుమన్ అన్న నేను కట్టి పట్టుకుంటా, 10,000 కడతావా లేదా అని. నేను కట్టలేను అన్న అంటాడు. సుమన్ అన్న ఒక కరుకోటకటగా తయారైపోయి నిన్ను కోర్టుకు లాక్కెళ్ళాడు. ఇప్పుడు నీకు విపరీతమైనటువంటి భయం పడుతుంది, ఈ కోర్టు వాళ్ళు ఏమంటారు ఏంటని. ఆ టైంలో నేను వచ్చాను అక్కడికి. వచ్చి ఏడుస్తున్నావు అన్నాడు. అన్న 10,000 తీసుకున్నాను, నేను అటు ఇటు పాడి ఇస్తానన్నా, కట్టలేకపోతున్నాను, సుమన్ అన్న కోర్టుకు లాక్కెళ్తున్నాడు, ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు నేనేమంటానంటే, సుమన్ వదిలేమంట. అప్పుడు సుమన్ నా మీద అరుస్తాడు, 10,000 అంటే నీకేమన్నా తెలుసు అనుకున్నా అని నాకు ఇవ్వాలి అని అంటే, సల్లవా నేను కడతాను అని అంటాడు. కడతానంటే కాదు అని అంటే, అప్పుడు నేను 10,000 ఇచ్చాను. ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా లేదా చెప్పు నాకు.
తమ్ముడు వదిలేస్తా ఆ? వదిలేస్తా అదేంటది నేను కడితే నిన్ను వదిలేట నేను నా కడితే బదులు నిన్ను వదిలేట ఏంట చెప్పయా నా బదులు మీరు కట్టారు కదా. మరి అదే కదా ఎస్ఐ చేసిందే అదే కదా ఎస్ఐ చేసింది అర్థమైందా అలాగే తమ్ముడు అన్న, ఇంకో డౌట్ అన్న. కాదు ఇప్పుడు నీకు అర్థమైంది అన్న, ఇంకో తమ్ముడు డౌట్ అన్న. ఇంకోటి కూడా ఉందా అడుగు ఏంటంటే దేవునికి ఏం జరిగిద్దో ముందే తెలిసిపోయింది కదన్న. అంతా తెలిసిపోద్ది. అలాంటప్పుడు ఆదాము పండు తింటాడని తెలుసు, అవును కానీ దేవుడు పండు ఎందుకు పెట్టాడు? పండు పెట్టాడు కాబట్టి ఏసే వచ్చాడు ఈ లోకంలోకి. పండు అంటే లేకపోతే ఆ ఏసే పాపం వచ్చాడు చేస్తాడని దేవునికి తెలుసు కదన్న. తెలుసు పాపం తెలుసు చేస్తే దేవునికి దూరం అవుతాడని తెలుసు. తెలుసు అలాంటి దూరం అవుతాడని తెలిసి కూడా ఎందుకు పండు పెట్టాడు అనేది డౌట్ అన్న. వెరీ గుడ్ తమ్ముడు. నీ వయసు ఎంత అనేది తెలుసు. ఊరినే నీకు మంచి ఉదాహరణ చెప్పడానికి అడిగా. నీ వయసు ఎంత? 20 అన్న. వెరీ గుడ్. నీకు ఏ బండి అంటే ఇష్టం బాగా? అన్న బండిలో ఏ బండి అంటే ఇష్టం? KTM అన్న. బండి అంటే పేటిఎం అంటాయా మనిషి? బండి డ్యూక్ అన్న. KTM అన్న, KTM అన్న, కేటీఎం అన్నాడా? పేటిఎం అనుకో. కేటీఎం అంటే ఇష్టమా? వెరీ గుడ్ తమ్ముడు. నేనే మీ నాన్న అనుకో, అర్థమైందా? నీ కేటీఎం అని ఇష్టం అనేసి కేటీఎం కొనుక్కొచ్చి బయట పెట్టా. నువ్వు బయట నుంచి వచ్చావు, కేటీఎం చూసావు, లోనకి వచ్చావు. నానా బయట కేటీఎం ఉందే, ఎవరిదంటే నీదరా అని అన్నాడు. నీకేమొస్తుంది చెప్పు నాకు ఇప్పుడు? వెంటనే చెప్పాలా? నీకేం కలుగుద్ది? తమ్ముడు ఉన్నావు పోయావా? నీకేం కలుగుద్ది? నీకేం కలుగుద్ది? బయట కేటీఎం ఉంది నాన్న, బయట కేటీఎం ఉంది ఎవరికంటే నీకేరా అని అంటే నీకేం కలుగుద్ది చెప్పు నాకు? చాలా సంతోషం కలిగింది. అప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం అడుగుతావు? తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతావు నువ్వు? నెక్స్ట్ ఏం అడుగుతావు? అది సూపర్. ఏం అడుగుతావు నువ్వు? తాళం అడుగుతున్నాను తమ్ముడు. అప్పుడు నేనేమంటాను, అరే బాబు కేటీఎం నీకు తాళం నాకు అంట. ఎలా ఉంటది? అలాగే అలా. అప్పుడు నేనేమంటానంటే, నాయనా నువ్వు ఒక్కడివేరా నా కొడుకు. కేటీఎం అంటే కిల్లర్ టైం మెషిన్ అంటున్నారు రా చాలా మంది. దాని మీద ఎక్కితే సస్తావురా నువ్వు. కాబట్టి తాళం నా దగ్గర ఉంటుందిరా, బండి నీ దగ్గర ఉంటుంది. బండి మీద కూర్చొని నువ్వు ఆనందించరా అని అంటే నీకు ఆనందం ఉంటుందా? చెప్పు తమ్ముడు. కేటీఎం అంటే కిల్లర్ టైం మెషిన్ తమ్ముడే, తెలుసా లేదు నీకు? కేటీఎం కొన్నవాడు ప్రతి ఓడిపోయాడు. కావాలంటే అనాలిసిస్ చూడు. అందుకని నేను ఇంత చరిత్ర చెప్పు. వద్దురా నాయన, నువ్వు బండెక్కు కానీ తాళం నా దగ్గర ఉంటుంది అని అంటే, బండి కొని ఏం లాభం నా తాళం నాకు ఇవ్వు, తాళం నాకు ఇవ్వు అంటాడు. తాళం ఇస్తే నువ్వు పోతావని నాకు తెలుసు. దేవుడు మనల్ని సృష్టించాడు, మనకు ఒకటి తాళం ఇచ్చాడు. దాన్నే స్వేచ్ఛ అంటాం. ఆ స్వేచ్ఛను మనకి ఇవ్వటం బట్టి పాపం చేసాం మనం. కానీ దేవుడికి తెలుసు మనకి స్వేచ్ఛ ఇస్తే పాపం చేస్తామని. స్వేచ్ఛ లేకపోతే ప్రేమకు అర్థం లేదు, స్వేచ్ఛ లేకపోతే మానవత్వానికి అర్థం లేదు, స్వేచ్ఛ లేకపోతే బాధ్యతకి అవకాశం లేదు. అందుకని దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛతో మనం పాపం చేసి పడిపోతామని తెలుసు. అందుకనే పరిష్కారంగా తన కుమారుని ముందే పంపించాలని నిర్ణయించాడు. స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఇప్పుడు ప్రశ్న అడిగావు. లేదా నువ్వు అడుగుతావా? అడగవు. చచ్చినట్టు అలాగే బతుకుంటావు. స్వేచ్ఛ చాలా చాలా రిస్కీ. కేటీఎం బండికి తాళం ఎలాగో మనిషికి స్వేచ్ఛ అలాగో. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? స్వేచ్ఛను ఇచ్చాడు, దానికి పరిష్కారం కూడా ఇచ్చాడు. అది. థ్యాంక్ యూ అన్న. జోషువా క్విక్ గా అడగవా అన్న? ఇందాక క్వశ్చన్ పెండింగ్ ఉందంట అన్న. చిన్నపిల్లలు చనిపోతే వారి యొక్క పరిస్థితి ఏంటన్న? అంటే బాప్తీసం తీసుకోకుండా వాళ్ళు చిన్న వయసులోనే చనిపోయే వాళ్ళ పరిస్థితి, ప్లస్ ప్రభు నామ్ మేబీ 10, 11 ఆ వయసులో అన్న. నెక్స్ట్ ప్రభు నామం ఎరగనటువంటి వారు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రెండు విషయాలు. చిన్న పిల్లలు అన్నప్పుడు మనస్సాక్షి డెవలప్ అవ్వనటువంటి పరిస్థితుల్లో చచ్చిపోతే కనుక సమస్య లేకుండా పరలోకానికి వెళ్ళిపోతారు. దీనికి బైబిల్ ఆధారం ఏంటంటే, దావీదు కొడుకు చచ్చిపోయాడు. ఆ కొడుకు ఎలా పుట్టాడు? పాపం చేస్తే పుట్టినోడు. పైగా బెత్షెబాతో పాపం చేస్తే పుట్టిన కొడుకు. ఆ పాపం చేస్తే పుట్టిన కొడుకు బాధల్లో వాడు చచ్చిపోతే, ఆడు అస్వస్థతలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. ఆడు చచ్చిపోయాడని చెప్పడానికి కూడా మనుషులు భయపడ్డారు, రాజుగారికి ఎంత వస్తుందని. సరే చివరికి చెప్తే వెంటనే ఏమన్నాడు తెలుసా? స్నానం నీళ్ళు పెట్టండి, భోజనం రెడీ చేయండి అని. ఏంటా నీకు ఏమన్నా పిచ్చెక్కిందంటే,
నేను భయపడేదే ఉంది, చచ్చిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తాను కానీ ఆయన నా దగ్గర రాడు కదా. ఇది పరిశుద్ధాత్ముడు మనకు రాసి ఇచ్చాడు. చిన్నపిల్లలు ఎవరైనా సరే మనస్సాక్షి డెవలప్ అవ్వకముందు చచ్చిపోతే కన్నా పరలోకానికి వెళ్తారు. రెండోది, దేవుణ్ణి ఎరగనటువంటి వారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు చచ్చిపోతే కనుక రోమా 2:14, 15, 16 వచ్చిన ఇందాక రెఫరెన్స్ ఇచ్చాం. వాక్యం విన్న వాళ్ళైతే వాక్యాన్ని బట్టి శిక్షణ పొందుతారు. వాక్యం విన్న వాళ్ళైతే మనస్సాక్షిని బట్టి. ఒకవేళ నువ్వు వాక్యం ఎప్పుడు వినలేదు, నీ మనస్సాక్షి పరంగా నువ్వు బాగా జీవించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ మనస్సాక్షి అతనికి ధర్మశాస్త్రంగా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం అన్నాడు. అది దేవుడు చూసుకుంటాడు. అయితే విశ్వాసంగా మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి బైబిల్ పరంగా ఇది పరిస్థితి. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకున్నంత మాత్రాన మనం నోరు మూసుకునేది ఏమి లేదు. మన సువార్త పరిచర్య మాత్రం ఆగకుండా కొనసాగాల్సింది. అది విషయం. అడగండి. ప్రైజ్ లార్డ్ 3 సార్లు చెప్పారు, అయిపోయింది. అడగండి. అనిత అన్న, మాదంతా హిందూ బ్యాక్గ్రౌండ్ అన్న. నేను అది నిన్న కూడా క్వశ్చన్ రేజ్ చేశాను. మా పాస్టర్ గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చచ్చిన వాళ్ళకి అర్పించింది అంటే చనిపోయిన వారి ఇంటికాడ భోజనం చేయకూడదు అంటున్నారు. అంటే నేను మీ వాక్యం ద్వారా బొట్టు గురించి కానీ ర్యాకీ గురించి కానీ చాలా విషయాలు నేర్చుకున్నాను అన్న యూట్యూబ్ లో చూసి. రక్షణ పొందిన వాళ్ళు అసలు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ భోజనం చేయొచ్చా? అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కీర్తనలో 106 అధ్యాయం 28వ వచనంలో చచ్చిన వానికి అర్పించింది తినకూడదు అని చెప్తున్నారన్న. దానికి కొంచెం చెప్తారని. యేసుప్రభు వారు లాజరు చచ్చిపోయినప్పుడు వచ్చాడా లేదా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలాగంటే క్రిస్టియన్స్ దిగి తినొచ్చు, హిందూస్ పరంగా హిందూస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినకూడదు అంటున్నారన్న. ఓహో అమ్మా, బైబిల్ ప్రకారం అది కరెక్ట్ కానే కాదమ్మా. అది వాళ్ళు చెప్పుకున్నటువంటి విషయం. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోయిన పెళ్ళికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ చచ్చినోడి ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ అంటారేమో, పెళ్ళి హడావుడిగా చేసుకునేది, చావులో దుఃఖం ఉన్నది. మనము ఆదరించడానికి ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఎక్కడ భోజనం చేసామనేది పరిస్థితి కాదమ్మా, ఎలా భోజనం చేసామనేది ప్రశ్న. ఎక్కడైనా సరే భోజనం చేసినప్పుడు కృతజ్ఞత అర్పించి దేవునికి మనం భోజనం చేసినట్లయితే ఏ సమస్య లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధితో వెళ్తే కనుక సమస్య లేదు. చనిపోయిన వాళ్ళకి ఆదరణ అవసరం, ఖచ్చితంగా వెళ్ళాలి మనం. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది తప్పు. రక్షణ పొందిన వాళ్ళు ఖచ్చితంగా హిందూస్ పరంగా భోజనం చేయకూడదనే చెప్తున్నారన్న మా పాస్టర్ గారు. సర్లే వాళ్ళు ఇప్పుడు నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ కావాలంటే ఇది రికార్డ్ చేసి ఆయనకి వినిపించాయి. ఏమనంటే మనము ఆదరణ అనుగ్రహించడానికి వెళ్ళాలి, స్నేహాన్ని కొనసాగించడానికి వెళ్ళాలి. యేసు ప్రభు వారికి ఉన్న ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ ఏంటి తెలుసా? పాపులకు స్నేహితుడు అని. కానీ ఆ స్నేహంలో ఆయనకు ఉద్దేశం ఉంది. వీళ్ళకి దగ్గరైతే వీళ్ళకి నేను దేవుని గురించి చెప్పొచ్చు, రక్షణకి దగ్గర చేయొచ్చు. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళాలి, అంతేగాని సరదా కోసం కాదు. అన్న అది దినం గురించి అనమోనా, దినాల గురించి అనుకుంటా. ఏ దినం అయితే ఏమైంది సార్? ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు, 3వ రోజు వాళ్ళు కూడికి పెట్టుకున్నారు, నువ్వు వెళ్తే తప్పేంటి? వెళ్ళి 2 మాటలు చెప్పిరా. అర్థమైందా? సార్ మీరు ఇలా ఏడుస్తున్నారు, చాలా కష్టం సార్, చావు అనేది ఇంత బాధగా ఉంటుంది. కానీ క్రైస్తవత్వంలో ఒక అవకాశం దొరికితే, తెలుసా మీకు, ఇలాంటి చావు దుఃఖంలో ఉన్నప్పుడు సువార్తను వినటం అనేది చాలా సులభం. అందుకని అక్కడికి వెళ్ళి విసిగిచ్చి ప్రసంగం చేయొద్దు, అవకాశాన్ని చూసుకొని. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తికి ఫొటోస్ కూడా మొత్తం ఫుడ్ అంతా పెడతారన్న, అందుకే దానికి అర్పించారు అని చెప్తున్నారన్న. అందుకే అమ్మా ఫుడ్ అంతా పెట్టారమ్మా, ఎవడు పెడతాడు ఫుడ్ అంతా? ఆయనకు పెండాకూడు లాగా 2 వందలు పెడతారు, దాన్నే పెండాకూడు అంటారు. ఆ పెండాకూడు నువ్వు ఎందుకు తింటావు? నీకు పెట్టిన బిర్యానీ నువ్వు తింటావు. చెప్పండి. అడగండి, త్వరగా అడగండి. నేను దేవుని తెలుసుకున్నా అన్నయ్య. నేను దేవుని సరిగ్గా తెలుసుకోక ముందు, అంటే తెలియక బాప్తీసం తీసుకున్నప్పుడు, అంటే తెలిసే బాప్తీసం తీసుకున్నా కానీ ఇంత ఆత్మీయత అన్ని తెలీదు. మరలా లోకంలోకి వెళ్ళిపోయాను. మరలా దేవుడు నన్ను పట్టుకొని మరలా నన్ను ఆత్మీయంగా ఉంచుతున్నారు.
అయితే నేను పాపాలు అంటే ప్రతి దానికి కన్నీరు కార్చలేదు. కాతే నేను దేవుడిని, "దేవా నా పాపమే క్షమించు" అని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడ్డాను. మరలా దేవుడు నాకు దేవుని వరాలు అంటే భాషలు, ఇలా ప్రవచనం ఇలా వరాలు ఇస్తున్నారు. కానీ ఎవరైనా దైవ సేవకులు "నీకు రక్షణ నిశ్చయిత ఉందా? పాప క్షమాపణ నిశ్చయిత ఉందా?" అనంగాల్నే ఇదేంటి దేవా! నేను పాపాన్ని విడిచే కదా నీ దగ్గరికొచ్చాను. మరలా అంటే నీకు దేవుడు ఏదన్నా పరలోక అంటే ఒకటి చూపించారా నీకు నీకు? అంటే నీతో మాట్లాడాడా? నీ పాపాలు కడగబడ్డాయని నీకు చెప్పాడా? అలా అడుగుతారన్నయ్య. అన్నప్పుడు నాకు ఇదేంటి? ఇయన్నీ పోతేనే కదా నాకు దేవుడు వరాలివ్వటం గాని కృప ఇచ్చారు అనుకుంటానన్నయ్య. అమ్మ నువ్వు చెప్పిందంతా విన్నాను కానీ కొన్ని మాటలు వింటా ఉంటే నీ మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఒక డౌట్ ఏంటంటే నువ్వు అన్నటువంటి మాట ఏంటి అనంటే నేను పాపాలన్నీ విడిచా కదా నీ దగ్గరికి వచ్చాను అని అన్నావు చూసావా, అది నిజమా? అంటే అన్నావా లేదా? చేసిన పాపాలు విడిచిపెడితేనే కదన్నయ్య ఇంక దేవుడు అమ్మో దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి బ్రతుకుతుంది. అంటే అది రక్షణ? చెప్పమ్మా. రక్షణ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదన్నయ్య దేవుడు నేను చెప్పింది బాగానే ఉంది, నాకు చెప్పక్కర్లా. మళ్ళీ నేను చెప్పినట్లు నువ్వు చెప్పలా, అందుకే నేను ప్రశ్నించా. డాక్టర్ దగ్గరికి జబ్బుతో వెళ్తావా, జబ్బు తగ్గిన తర్వాత వెళ్తావా? జబ్బుతోనే వెళ్తాం అన్నయ్య కదా. మరి ఏసై దగ్గరికి పాపంతో వెళ్తావా, పాపం లేకుండా వెళ్తావా? పాపంతోనే వెళ్ళాను. కడగబడితే నువ్వేమన్నావు? పాపాన్ని అంతా ఇడిచిపెట్టి కదా నీ దగ్గరికి వచ్చాను అన్నావు. అన్నావు నువ్వు అదే మాట అన్నావు. అంటే పాపాన్ని విడిచిపెట్టి చెప్పు, విడిచిపెట్టి నువ్వు అన్నది అదే. ఇప్పుడు దేవుళ్ళు కొనసాగిస్తున్నావు అంటే చెప్పు. అంటే ఒక విషయం చెప్పాలంటే నీ మాటలన్నీ వింటావంటే చక్కటి పదాలు అమరినట్లు ఉన్నాయి. దాంట్లో నీకు నిశ్చయిత ఉందో లేదో నాకు డౌట్. ప్రజల సంగతి వదిలే, నీకు నిశ్చయిత ఉందో లేదో నాకు డౌట్. ప్రతిసారి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నానంటే ప్రతిసారి ఎందుకు పాపం చేస్తున్నావు? నువ్వు చెప్పే అన్ని ప్రతి దాంట్లో కూడా డౌట్లు ఉన్నాయి. పాపం విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చా అన్నావు, అది డౌట్ నెంబర్ 1. నేను పాపం చేసినప్పుడల్లా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను కదా అన్నావు, అది డౌట్ నెంబర్ 2. నాకు వరాలు ఇచ్చాడు కదా అని అన్నావు, అది డౌట్ నెంబర్ 3. ఈ వరాలకి రక్షణ సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగా మారుమనసు పొందావా? నాకు వస్తుంది డౌట్ ఇప్పుడు. మా క్వశ్చన్ చెప్తాను. రక్షణ అనేది నీకు దేవుడికి మధ్యన ఉండేది, ప్రజలకు మబ్బు పెట్టేది కాదు. కాబట్టి చాలా చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయద్దు, ప్రజల్ని ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేయద్దు. మీ హృదయాన్ని మీరు ఒప్పింప చేసుకోవాలి, అది పరిశుద్ధాత్మని ద్వారా. అది జరిగితే ప్రపంచం అంతా ఒప్పుకోపోయినా పర్లేదు, నిబ్బరంగా ఉండగలుగుతాం. లేదనంటే కనుక ఎంతమందిని అడగాల్సి వస్తుంది, ఇన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత దేవుడికి నీకు సంబంధించింది. మూడు స్వరాలు రక్షణ నిశ్చయతకు సూచన. 1, నీ మనస్సాక్షి నీకు చెప్పుద్ది నువ్వు రక్షింపబడ్డావని. నీ మనస్సాక్షే నువ్వు గలిబిలి చేస్తే ఇంకా ప్రపంచంలో ఎవడేం చేయలేడు. నీ మనస్సాక్షి నీకు చెప్పుద్ది. నెంబర్ 1 వాయిస్ నెంబర్ 1. వాయిస్ నెంబర్ 2 పరిశుద్ధాత్ముడు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాల ప్రకారం ఆ ఆత్మే నీ ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని పిలిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క స్వరం. 3వది, నీ మారిన జీవితం, నీ మారిన ప్రవర్తన, నీ మారిన బ్రతుకు చూసి ప్రజలు చెప్తారు ఈమె మారు మనసు పొందిందని. ఇది 3వ స్వరం. మొదటిది నీ మనస్సాక్షి స్వరం, 2వది పరిశుద్ధాత్మని స్వరం, 3వది లోకపు స్వరం. ఈ 3 చెప్తావు నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఇలా ప్రశ్న అడిగావంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి.
ఏడ్చి ప్రార్థన చేసావా లేదా అడగరు. గంట ప్రార్థన చేసావా, 30 గంట ప్రార్థన చేసావా అడగరు. అది అనవసరం. దర్శనం కలిగిందా, కలొచ్చిందా, అది కాదు కావాల్సింది. నీకు వరాలు ఉన్నాయా, వరాలు లేవా, అది కాదు కావాల్సింది. పశ్చాత్తాపం లోన కలుగుద్ది, మారు మనసు లోన కలుగుద్ది. అది విషయం. 1 యోహాను పత్రిక 105 వచనాలు, 5 అధ్యాయాలు. ఓ 10 సార్లు చదివమ్మా, నీకు చాలా డౌట్లు క్లియర్ అయిపోతాయి దాంట్లో. 1 యోహాను పత్రిక, సువార్త కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న లాస్ట్ డైజీ అక్క నల్గొండ నుంచి అక్కడ షార్ట్ గా అడిగేసాక టైం అయిపోయింది. ఆమె అడిగేది షార్టే ఉంటది, మనం చెప్పేది ఎక్కువ ఉంటది. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అండి ఎడ్వర్డ్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ ఇన్సైట్స్. చాలా బాగా చెప్పింది సార్. ఈ ధర్మశాస్త్రము థర్మామీటర్ డాక్టర్ అయితే చాలా చాలా ఎంతో మందికి మేము చెప్పి ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను మీరు కొంచెం కాఫ్ తో బాధపడుతున్న మేము ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం, నేను ఎబ్నేజర్ కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను దేవుని చాలా స్తుతిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అక్క. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నకు ఒకసారి అందరం కూడా వందనాలు చెప్దాం అడవడానికి. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రేపు కూడా మన మధ్య వస్తారు, రేపు మార్నింగ్ కూడా. సో కాబట్టి దేవుడి దాని బిడ్డలారా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య డానీ సహోదరు డానీ బీహార్ లో తయారు చేస్తున్నటువంటి సహోదరులు మన మధ్య ఉన్నారు. మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. డానీ. మిగతా వాళ్ళందరూ కూడా చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల ఈ కొద్ది కాలంలో ప్రభా నీ ప్రియ సేవకులు తండ్రి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నని ప్రభా మీరు నిలబెట్టి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మీరు మాకు బోధించారయ్యా తండ్రి. మరి యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. ఈ యొక్క కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి చాలా మందికి నాయన డౌట్స్ ఉండి నాయన ఆ యొక్క డౌట్స్ ని మీరు క్లారిఫై చేశారు. మరి ముఖ్యంగా రక్షణ అనేటటువంటి విషయాన్ని ప్రభా మీరు మాకు బోధించారు. ప్రభా నీ కృపకై వందనాలు తండ్రి. నీ కృపను బట్టే మేము రక్షణ పొందాము తండ్రి. అయా మరి తండ్రి, అయా మరి పరలోకంలో ఎటువంటి తీర్పు ఉంటుందో, భూమి మీద ఎటువంటి